ఈ మధ్య ఇది ఒక రకమైన ట్రెండ్. రోబో సినిమా వచ్చిన తర్వాత రజనీకాంత్ రోబో 2.0 ఇట్లాంటి 2-3 వచ్చినాయి. సో ఇది సామాన్య జీవితాల్లో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ ఇది ఒక ట్రెండ్ అయింది. ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన 24లో ఆయన ఒక అధికారుల సమావేశంలో CBN 4.0 ఏదో సంథింగ్ అట్లా ఇది ఆయన ఒకటి చెప్పాడు, అలా చూస్తారు మళ్ళీ అని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఇదొక మరి అది దాన్ని ఏమనాలో ఫోబియా అనాలో లేకపోతే ఏమో తెలియదు కానీ రిపీటెడ్గా జగన్ 2.0 అని వాడుతున్నారు ఆ పదం. అంటే 1.0లో ఏం చెప్పారు ఏం సాధించారు అనేది అయిపోయింది, అక్కడితో అయిపోయింది. 2.0లో కొత్త ఇది స్టార్ట్ చేస్తామనేది బహుశా ఆయన ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. ఓకే, తప్పలేదు. రాజకీయాల్లో సెకండ్ ఫేజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది వేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది చెప్పే ప్రయత్నమేమో, అది కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు, డైనమిక్గా మారుతూ ఉంటాయి. అలాగే నాయకులు కూడా ఎప్పుడు డైనమిక్గా మారుతూ ఉంటారు, వాళ్ళ విధానాలు మారుతూ ఉంటాయి, ఆలోచనలు మారుతూ ఉంటాయి. గతంలో చేసిన తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ విధానాలు మార్చుకుని వస్తూ ఉంటారు. మళ్ళీ తప్పులు జరగవచ్చు, తప్పులు జరుగుతూ ఉంటాయి. చేసిన తప్పు చేయకుండా ఉంటే చాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చేసిన తప్పే చేస్తూ ఉంటాడు. మళ్ళీ అమరావతిని వ్యతిరేకించి తప్పు చేశాడు, మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నాడు. ఇలాంటివి మీరు చూస్తే ఏది చూసినా ఇలాగే ఉంటుంది. ఇండస్ట్రీస్ని తప్పు అప్పుడు నాశనం చేశాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ వాటిని బెదిరిస్తూ ఉంటాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అభివృద్ధి అప్పుడు నాశనం చేశాడు, ఇప్పుడు వచ్చి కూడా అభివృద్ధి చేసే వాళ్ళని భయపెడుతూ ఉంటాడు. అంటే జగన్ 1.0కి జగన్ 2.0కి తేడా ఏం లేదు. అదే బెదిరింపు, అదే రాద్ధాంతం, అదే నానా బీభత్సం చేయడం, ఇవి తప్ప పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన ఈ జగన్ 0.20లో కొద్దిగా తేడా ఉంది. జగన్ 0.10 అంతా కూడా అంత దాన్ని ఏమంటారు ప్రాక్టికల్గా జరిగింది, అంటే మామూలుగా జరిగిపోయింది. ఇప్పుడు డిజిటల్ మోడ్లోకి వస్తున్నారు. ఇప్పుడు అంతా ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోతుంది. ఎక్కడ అసలు ఏపీ అంతా ఇప్పుడు ఈ డేటా హబ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. సో అందువల్ల డిజిటల్గా మారక తప్పని పరిస్థితి వచ్చినట్టుంది వైసీపీకి. అసలు ఒక రకంగా ఇప్పటి వరకు ఆ పార్టీకి ఒక యాప్ లేకపోవడం, ఒక అప్లికేషన్ లేకపోవడం చాలా వెనకబడి ఉంది ఆ పార్టీ. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, డిజిటల్ టెక్నాలజీ మీద సరైన అవగాహన లేదనుకుంటా. అందువల్ల బాగా వెనకబడ్డారు. బాగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ డిజిటల్ టెక్నాలజీ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మనిషి దైనందిన జీవితంలో అదొక అంతర్భాగం అయిపోయింది. ఇంకా ఒక మాటలో ఒక అడుగు ముందుకే చెప్పాలంటే ఎసెన్షియల్ కమోడిటీ, నిత్యావసర వస్తువులు అంటాం కదా, ఐటీ అనేది అలా అయిపోయింది. ఐటీ, నెట్, ఇంటర్నెట్, వైఫై ఇలాంటివన్నీ కూడా అవి మన నిత్యావసర వస్తువుల జాబితాలోకి ఎప్పుడో వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్ థింగ్. చాలా వెనకబడ్డారు. పైగా ఒక రాజకీయ పార్టీని నడిపే నాయకుడు ఇప్పుడు ఆ పార్టీకి ఒక అప్లికేషన్ తీసుకురావాలనుకుంటున్నారు అని అంటే వెరీ బ్యాడ్. చాలా వెనకబడి ఉన్నారు. ఎనీవే ఇప్పటికైనా ఆ పార్టీకి ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి, ఒక అప్లికేషన్ తీసుకురావాలని ఆయన నిర్ణయాన్ని స్వాగతించవచ్చు. ఎందుకంటే అప్గ్రేడ్ అవుతున్నారు, రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో ఇట్లా అప్గ్రేడ్ అవడం మంచిదే. అయితే ఆ అప్లికేషన్ని ఆయన ఎందుకు తీసుకొస్తున్నారు అనే దాంట్లోనే తేడాలు ఉన్నాయి. మిగతా పార్టీలు అన్నిటికీ ఉన్నాయి, జాతీయ పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి అన్నిటికీ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి, ఎవరి సొంత యాప్స్ వాళ్ళకు ఉన్నాయి. యాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాచారాన్ని పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు, పార్టీ సమాచారాన్ని, అధినేత ఇచ్చే సందేశాన్ని, లేకపోతే ఏమైనా కొత్త పాలసీ తీసుకుంటే దాంట్లో పెట్టడం. అంటే కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది. ఈ ఎస్ఐఆర్ నడుస్తూ ఉంటే ఎస్ఐఆర్లో కార్యకర్తలందరూ ఓటు ఎలా నమోదు చేసుకోవాలి, లేదా మీ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఎలా నమోదు చేయించాలి. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఇప్పుడు పార్టీలకి. కాబట్టి కార్యకర్తలను ఆ దిశగా తీసుకెళ్ళాలి.
ఎస్ఐఆర్ వస్తుంటే ఇప్పుడు ఆయన ఇది తీసుకున్నాడు, ఇప్పుడు యాప్ తీసుకున్నాడు. అంటే డిజిటలైజేషన్ వల్ల ఉండే ప్రయోజనం ఏంటంటే ఆయన కనుక యాప్ని ఇంతకు ముందే ఆల్రెడీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి యాప్ ద్వారా ఒక ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎస్ఐఆర్ ఇలా చేయాలి, ఈ ప్రాబ్లం ఉంటే ఇలా చేయాలి, ఈ ప్రాబ్లం ఉంటే ఇలా చేయాలి, బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎంతమంది ఉన్న వాళ్ళకందరికీ ఇండివిజువల్ మెసేజెస్ పంపి యాప్ ద్వారా కోఆర్డినేట్ చేసుకోవాలి. అసలు అదేమీ లేదంటే ఉంటే కదా, అసలు నిర్మాణం అనేది ఉంటే కదా, ఆ పార్టీకి ఒక గ్రామ నిర్మాణం కమిటీల నిర్మాణం ఉంటే కదా, ఏదో ఒక వెల్లువల కొట్టుకుపోతూ ఉంటుంది ఆ పార్టీ. సరే ఓకే, ఆ బేస్ ఉంది కాబట్టి, ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ వేవ్ అలా కొట్టుకుపోతుంది కమిటీలు లేకపోయినా. సో ఇక్కడ ఎంత ఏదావాత చెప్పొచ్చేది ఏంటంటే ఆయన అది పెట్టదలుచుకున్నది ఎందుకంటే సోషల్ మీడియాలో మన కంటెంట్ని ఉంచట్లేదు, డిలీట్ చేసేస్తున్నారు. మనం ఫేస్బుక్లో పెట్టినా డిలీట్ చేస్తున్నారు, ట్విట్టర్లో పెట్టినా డిలీట్ చేస్తున్నారు, యూట్యూబ్లో పెట్టినా డిలీట్ చేస్తున్నారు, ఇన్స్టాలో పెట్టినా డిలీట్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా మన కంటెంట్ని ఉంచట్లేదు, డిలీట్ చేసేస్తున్నారు. కాబట్టి మనమే ఒక సొంత యాప్ని తయారు చేసుకుంటున్నాం, అందులో మీరు పెట్టండి. ఇది ఆయన వాళ్ళు ఇచ్చిన సందేశం. నాకు అర్థం కాల. యూట్యూబ్లో ఎవరు డిలీట్ చేస్తారు? గూగుల్లో డిలీట్ చేస్తారు, యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు. వెంకటకృష్ణ లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకరు చేయడానికి అవకాశం లేదు. గూగుల్ యూట్యూబ్ మేనేజ్మెంట్ తీసేస్తుంది, లేదా దానికి ఉన్న ఆ టెక్నాలజీ దీంట్లో ప్రకారం ఆల్గారిథమ్స్ ప్రకారం అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. టెక్నాలజీ ఆ రేంజ్కి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మనం కావాలనుకుంటే బటన్ నొక్కుతాం, మనం వద్దనుకుంటే బటన్ లాగుతాం అంటే కుదరదు. ఆటోమేటిక్గా టెక్నాలజీ తీసుకుంటుంది. ఆ వీడియోని ప్రమోట్ చేయాలా, వీడియోని డిలీట్ చేయాలా, అదే డిసైడ్ చేసేసుకుంటుంది. అదే కదా లేటెస్ట్ టెక్నాలజీ. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, దానికి అల్గారిథమ్స్ అనండి, ఏ పేరైనా పెట్టుకోండి, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాగే ఫేస్బుక్లో ఏమవుతుంది, మీరు ఒక పోస్ట్ పెడితే అది అల్గారిథమ్స్ నెగిటివ్గా చూపించాయనుకోండి, ఆటోమేటిక్గా మెటా దాన్ని తీసేస్తుంది. మీరు అక్కడ దాకేందుకు ఒక ఫోటో పెట్టినా ఒక వీడియో పెట్టినా ఫేస్బుక్లో అది ఒక 2 seconds 3 seconds టైం తీసుకుంటుంది, మనకి కనబడుతూ ఉంటుంది. దాని ప్రూఫ్ రీడింగ్, ఆ వీడియోకి సంబంధించిన జెన్యూనిటీని అది రీడ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ టెక్నాలజీ. ఈయనేమంటారంటే మన సోషల్ మీడియాలో మన కంటెంట్ని డిలీట్ చేసేస్తున్నారు కాబట్టి మనకి ఒక యాప్ అవసరం, ఆ యాప్లో పెట్టేద్దాం, అదొకటి అన్నారు. ఇది కూడా మొన్న సీదిరాప్పలరాజు కొడుకుని పాపం పిల్లోడిని ఎందుకు అలా శిక్షిస్తారన్నట్టుగానే ఉంది. ఇది కూడా అది అమాయకత్వమో మరి లేకపోతే ఐ డోంట్ నో, అంతకంటే పెద్ద పదాలు నేను వాడను కానీ. సో దాంతోపాటు ఇంకో మాట అన్నాడు ఆయన, ఇక నుంచి మనం దీంట్లో రోజు మాట్లాడుకోవచ్చు, ఈ యాప్ ద్వారా రోజు ఇంటరాక్ట్ అవ్వచ్చు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. ఏదన్నా ప్రాంతంలో ఎవరన్నా చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కార్యకర్తలు కనపడతాడు, అంతే తప్ప ఇంటి దగ్గర అపాయింట్మెంట్లే ఉండవు కదా. మరి ఇక యాప్లో రోజు వీడియో మెసేజ్లు, వీడియో సందేశాలు, లేకపోతే కాన్ఫరెన్స్లు, జూమ్ కాన్ఫరెన్స్లు అలాంటివి ఏమైనా ఉంటాయా? చూడాలి ఆయన ఎందుకు అన్నారో ఆ మాట అనేది. కాస్త ఆసక్తికరమైన డిజిటలైజేషన్ ప్రోగ్రామే ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటలైజేషను యాప్ ఏర్పాటు, పైగా యాప్ పేరు జగనన్న 2.0 సూపర్ యాప్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పేరే చెప్తున్నా నేను. ఆ యాప్ పేరు జగనన్న 2.0 సూపర్ యాప్ అని ఆయన నోటి నుంచి వచ్చిన వర్డ్స్ ఇవి. యాప్ తెలుసు కానీ మాకు సూపర్ యాప్ అనేది ఎప్పుడు వినలేదు. మరి ఈ సూపర్ యాప్ ఎలా ఉంటుంది, జగనన్న 2.0 ఎలా ఉంటుంది, ఈ అంశాలను కొంచెం డీటెయిల్డ్గా చర్చిద్దాం. తర్వాత సోషల్ మీడియాలో డిలీట్ అయిపోతుంది మన కంటెంట్ అంటే యాప్లో ఏది పడితే అది పెట్టేసుకోవచ్చు, యాప్లో ఏది ఎనపెట్లో డబ్బులు దాచుకున్నట్టు యాప్లో ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ పెట్టేసి దాచుకోవచ్చు, తాళం వేసుకుని అనుకుంటున్నారా? ఏమో చూద్దాం. అది కూడా దానికి ఎలాంటి పాజిటివ్ మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, అండ్ జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు, అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఐ ఆల్వేస్ థింక్ హీ హ్యాస్ చేంజ్డ్ బట్ హీ ఆల్వేస్ ప్రూవ్స్ మీ రాంగ్ అంటారు కదా. అట్లా ఆయన ఏ రోజుకి ఆ రోజు పోన్లో ఏదో ఇవాళ ఏదో జరిగిపోయింది, సంథింగ్ కొన్ని వర్డ్స్ వచ్చాయి నోటి నుంచి జారి ఉంటారులే అనుకోకుండా అనుకుంటాం. ఆ రోజు చర్చ జరుగుతుంది, మరుసటి రోజు మళ్ళీ ఇంకొక ఆణిముత్యం,
మళ్ళీ చర్చ జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక ఆణిముత్యం. అలాగే ఇవాళ ఆయన అసలు ముందుగా జగనన్న 2.0 సూపర్ యాప్ అనే ఆవిష్కరణ మీద మీ అనుభవంతో కూడిన విశ్లేషణ చెప్పండి. వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే. అది జగన్ 2.0 అని లేదు, మీరు స్క్రీన్ మీద చూడండి, జగన్ 2.0 అని వస్తుంది. అక్కడ అలాగే ఉంది, కానీ ఆయన 2.0 అదే అది అక్కడే కాదు ఒక్క మాట దయచేసి ఏమనుకోవద్దు, అక్కడే ఉంది ఫన్నీ థింగ్ అంతా. యాప్ మీదేమో జగన్ 2.0 అని ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ వినండి, జగనన్న అని ఆయన నోటితో ఆయనే జగనన్న అని చెప్పుకున్నాడు 100 సార్లు. జగనన్న 2.0 సూపర్ యాప్, ఇది ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు. అంటే మనకి స్క్రీన్ మీద కనపడేదే ముఖ్యం. జగన్ 2.0 సూపర్ యాప్ అని ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ జా తీసేద్దాం, జా తీసేస్తే గన్ 2.0 గన్ 2.0 సూపర్ యాప్ అందామా, లేదు వాళ్ళ చెల్లి చెప్పినట్టుగా సైతాన్ 2.0 సూపర్ యాప్ అందామా? అంటే ఈ సేనని గతంలో షర్మిల ఏమన్నారు? సైతాన్ సేన అన్నారు. ఇవాళ ఇది జగన్ 2.0 సూపర్ యాప్ కాదు, సైతాన్ 2.0 సూపర్ యాప్ అని వాళ్ళ ప్రజలు అనుకోవాలా? అంటే మనం చూసాం 1.0లో అసలు చెల్లెళ్ళనే వదిలిపెట్టలేదు. సునీత పైన పెట్టినటువంటి పోస్టులు, షర్మిల పైన పెట్టిన పోస్టులు, తల్లి విజయమ్మపై పెట్టినటువంటి పోస్టులు, చివరికి వాళ్ళొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పట్లో జగన్ సీఎం గా కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు కదండి. అవును అవును, షర్మిల వస్తే కంప్లైంట్ తీసుకోవాలి, సునీత్ వస్తే కంప్లైంట్ తీసుకోకపోతే కదా హైదరాబాద్ లో ఇక్కడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ పిటిషన్ ఇచ్చారు. అవును, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, మీరు చెప్పింది కరెక్టే. మీరు ఇంట్రోలో ఏమని చెప్పారు? ఆయన యాప్ పెట్టారు, డిజిటల్ యాప్, దాన్ని స్వాగతిస్తున్నాం. ఎవరైనా స్వాగతిస్తారు ఎప్పుడు? అది కన్స్ట్రక్షన్, నిర్మాణాత్మకంగా ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేసినప్పుడు. కానీ ఆయన ఏమంటున్నాడు? మన కంటెంట్ తీసేస్తున్నారు, తొలగిస్తున్నారు, కాబట్టి మన అభిప్రాయాలన్నీ కూడా పంచుకోవడానికి, మన కంటెంట్ అందరి మధ్య షేర్ చేసుకోవడానికి ఈ యాప్ అన్నాడు. అంటే ఈ మధ్య కాలంలో కంటెంట్ డిలీట్ చేసింది అనగానే మనకు కనపడుతోంది ఏంటంటే అరెస్టులు ఎవరయ్యారు? రావణ్. అంటే ఇది జగన్ 2.0 సూపర్ యాప్ అంటారా, రావణ్ 2.0 సూపర్ యాప్ అంటారా, లేకపోతే గమన 2.0 సూపర్ యాప్ అంటారా? సైతాన్ సైన్యం అనగానే మనకు గుర్తొచ్చేది జడ్జీలను కూడా వదలలేదుగా వెంకటకృష్ణ గారు. అవును అవును, అప్పట్లో హైకోర్టు జడ్జీలు మీకు గుర్తుండే ఉంటది. ఈ మధ్య కాలంలో కూడా మన విజయ్ బాబు ఏదో పిల్లేశాడు. విజయ్ బాబు పిల్లేస్తే హైకోర్టు ధర్మాసనం ఏమని వ్యాఖ్యానించిందండి? మిస్ఇన్ఫర్మేషన్ కి, దుష్ప్రచారాలకి సోషల్ మీడియా వేదిక కారాదు. మీరు జడ్జిల పైన కూడా ఈ విధమైన పోస్టులు పెట్టారు, అసలు ఏ విధంగా ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని అడిగింది. హైకోర్టు దుమ్మెత్తి పోసింది. అంటే ఒక పొల్యూషన్, ఇతను ఏంటంటే సొసైటీలో పొల్యూట్ చేయాలనేటటువంటి సంకల్పంతో తీసుకున్నటువంటి యాప్ అన్నమాట. ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం, ఆయన అసలు ప్రతి మీటింగ్ లో ఏమంటున్నారు? హెల్దీ స్టేట్, హెల్దీ సొసైటీ, హెల్దీ ఫ్యామిలీ అంటున్నాడు. హెల్దీ ఏపీ, వెల్దీ ఏపీ అని వాళ్ళు అంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన అంటుంది అదే ఏంటి? ఒక రకంగా సైకో స్టేట్, లేకపోతే సైకో యాప్, సైకో ఫ్యామిలీస్. గతంలో చూసామండి ఇంతగా నేరాలు, ఇంతగా గంజాయి, అదే అసలు డ్రగ్స్ కానీ ఏ విధంగా ఎవరు పడితే వాళ్ళు, మీరు చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రతి రోజు కూడా ఎక్కడో చోట కిడ్నాప్, ఎక్కడో చోట రేప్. అంటే నేర సంస్కృతి ఎంత పెరిగిపోయిందండి, క్రిమినల్ నేచర్ ఎంత పెంచేశారండి ఇలాంటి వాళ్ళు కదా. అంటే ఇప్పుడు నేరస్తులు ఎక్కడప్పుడు ఆ సాయి కృష్ణ 23 కేసులు, అతనిపై రేప్ కేసు ఉంది, ఫోక్సో కేసు ఉంది. అతన్ని మనం ఏమి ఇప్పుడు అంటలేదు, అదేది దాన్ని లాకప్ డెత్ ని మనం ఏం సమర్థించట్లేదు, కానీ అతని నేరాలు మాసిపోతాయా? ఎక్కడ క్రిమినల్స్ ఎటువంటి క్రైమ్ కి పాల్పడినా
జగన్మోహన్ రెడ్డి అక్కడ వాళ్ళకి వత్తాసుగా వాళ్తున్నాడండి. ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు, ఎవరతను? సీదిరి అప్పలరాజు కొడుకు. అరే, బుల్లెట్ తో గొర్రెల కాపరిని గుద్ది చంపేస్తే పిల్లోడు పొరపాటు చేశాడు, అతనిపై హోమిసైడ్ కేసులు పెడతారా, మర్డర్ కేసు పెడతారా అని ప్రశ్నిస్తే 16 నెలల బిడ్డ ఉన్నాడండి, చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక 5 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు ఆ దానయ్య చనిపోయినటువంటి కుటుంబానికి. అంటే బుల్లెట్ తో గుద్ది చంపిన ఆరోకి మద్దతుగా, 23 కేసులు ఉన్నటువంటి సాయికృష్ణకి మద్దతుగా, ఆ రౌడీ షీటర్ రషీద్ కి మద్దతుగా, లేకపోతే ఆ కిల్లర్ ఎవరతను జాన్ విక్టర్ అలియాస్ కిల్లర్ తెనాలి అతనికి మద్దతుగా ఏం మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ యాప్ ద్వారా, ఆయన యొక్క చర్యల ద్వారా? రైట్. ప్రపంచ నేరస్తులారా ఏకం కండ, ఒక్క నిమిషం శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ గారు. నేరస్తులారా ఏకం కండ. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి. విద్యాసాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటలైజ్ చేయాలి పార్టీ దీని మొత్తాన్ని, యాక్టివిటీ మొత్తాన్ని అనే ఆలోచన ప్రతిరూపం యాప్. దాని మీద మీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఇటువంటి అన్ని నడిపిస్తోంది. డిజిటల్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది మీ పార్టీ. వాళ్ళు ఇప్పుడు మరి ఎందుకు అనేది పెట్టారు. సో ఈ ఆలోచన మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు శ్రీనివాస్ గారికి, కిరణ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ముందుగా మామూలుగా ఏంటంటే డిజిటల్ అనే పదాన్ని వీళ్ళు ఉపయోగించడానికి వీళ్ళ మనసాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే డిజిటల్ అంటేనే, డిజిటలైజేషన్ అంటేనే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మొత్తం కంప్లీట్ గా డిజిటలైజేషన్ చేసింది ఇప్పటి నుంచి 37 నుంచి వచ్చిన రిఫర్మేషన్ అంతా కూడా తెలుగుదేశం పీరియడ్ లో జరిగినటువంటి రిఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లాగ ఏంటంటే డిజిటల్ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందో అని చెప్పి ఎంతకాలం మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే ఇది ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ నీ ఫాలో అయినట్టే, అంటే వాళ్ళు ఈ దారిలోకి వచ్చినట్టే తప్పనిసరి పరిస్థితుల్లో. సో ఇట్ ఈస్ ఎ పేటెంట్. ఆ రిఫర్మేషన్ అనేది కూటమి ప్రభుత్వానికి పేటెంట్. అది ఆ పేటెంట్ ను ఈ రోజు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అది సంతోషం, ఇప్పుడు కన్నా అడాప్ట్ చేసుకున్నారు. సెకండ్ వన్ వచ్చి వెంకటకృష్ణ గారు, ఇందాక శ్రీనివాస్ గారు కొంతనే చెప్పారు. రెండోది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని, శ్రీనివాస్ గారు నాకంటే పెద్దరు, మీకంటే పెద్దరు, నాకంటే మీరు పెద్దలు, మీ తర్వాత నేను, నా తర్వాత కిరణ్ వయసులో, మేము ఎప్పుడైనా సరే ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడైనా చూసారా, విన్నారా, చదివారా? నెవర్. యూపీలో ఇంతకంటే ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు వెనకుండి నడిపించేటోళ్ళు కానీ బహిరంగంగా ఈ రోజు బయటకు వచ్చి ఎవరికి మద్దతు ఇవ్వాల. బీహార్ అండ్ క్రాంతి, మనకు మీకు లేకపోతే శ్రీనివాస్ గారు తెలిసే ఉంటుంది, బీహార్ లో క్రాంతి సేన, రణవీర్ సేన అని ఒకటి ఉండేటి 2 కులాల సంగతి. ఏ రోజు కూడా వాళ్ళు ఏ రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చి వెనకలేదు జరిగేటివి. అది ఈ రోజు అది వెళ్ళిపోయింది బీహార్. యూపీలో కూడా అట్లాగే. ఈ దేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి వ్యక్తిని చూస్తున్నాం మనం. ఏంటంటే నేరస్తులకి కొమ్ము గాయటం, నేరస్తుల వైపు భావజాలాన్ని స్ప్రెడ్ చేయటం, నేరస్తుల యొక్క మనస్తత్వాలను పబ్లిక్ ఇది కరెక్ట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయటం. ఏంటంటే సీదిరి అప్పారావు మాజీ సీదిరి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ఆయన డాక్టర్ గా చెప్పాడంట. కాబట్టి మీరు రికార్డులోకి వెళ్ళి చూడండి. మానసిక స్థితి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ రోజు ఇదే మాజీ మంత్రి సీదిరికి మానసిక పరిస్థితి ఏంటి? ఒక మాజీ మంత్రిగా కొడుకు నేరం చేస్తే కొడుకుని దాచిపెట్టి వేరే వాళ్ళు ఎవరినో సిద్ధు అనేటోడినో ఎవరినో ఒకటి తీసుకొని వచ్చి తన మీద నేరం వేసుకొని తను చేసేట్టుగా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ గా పనిచేసేటువంటి వ్యక్తి మానసిక స్థితి ఏంటండి? నేరాన్ని దాచిపెట్టడము, నేరస్తుని దాచిపెట్టడము. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి గురించి మాట్లాడేటువంటి సీదిరికి ఈ రోజు తన మానసిక స్థితి ఏందో అర్థం కావాలా.
నేరస్తుడికి వంత పాడటం ఇంకో నేరం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొడుకు కంటే కూడా సీదిరి ఎక్కువ నేరం చేసేట్టు ఇక్కడ తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, తప్పుడు ఎలిబిని సృష్టించడం, ఇవన్నీ కూడా ఏది 18 ఏళ్ల కుర్రోడికి ఏం తెలీదా, ఏదో పొరపాటు అయిపోయింది గుద్దేశాడా అంటే 18 ఏళ్ల కుర్రోడు మర్డర్ చేస్తాడు, ఏదో తెలియక మర్డర్ చేశాడా, 18 ఏళ్ల కుర్రోడు రేప్ చేస్తాడు, ఏదో తెలియక రేప్ చేశాడు క్షమించాలా అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలే. అందుకోసం చెప్పాను, మీలాంటి వ్యక్తిని మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉండాలి ఎవరు కానీ చూసి ఉంటారు, దీన్ని ఎవరు సమర్థించలేరు. అట్లాగే ఈ విజయవాడలో అబ్బాయి సాయి కృష్ణ కేసు, సాయి కృష్ణ లాకప్ డెత్ ని ఎవడు సమర్థించలా అని సాయి కృష్ణ నేరాలను సమర్థించినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ 23 సంవత్సరాల వయసుకి 23 కేసులు, రౌడీ షీటు, సస్పెక్టెడ్ షీటు, పోక్సో కేసులు, మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి లాకప్ డెత్ గురించి మాట్లాడడంలో నేనేం తప్పులు పట్టను. కానీ 20 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయి ఎవరికి ఉన్నటువంటి డబ్బు, అదే విజయవాడలో వరదలు వస్తే ₹1 ప్రకటించినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ₹1 ఎవడికి పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు, ఎందుకు పెట్టాడు, ఎట్లా ఖర్చు పెట్టాడు ఎవరికి తెలియదు. ఏది ఇన్ని వేల మంది లక్షల మంది బాధపడిన చోట, కానీ రాజకీయం కోసం వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చాం అని ఆ సాయికృష్ణ తల్లి ఒక మాట మాట్లాడారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవడండి రేపు చేయలేదు, సరే ఇప్పుడు సాగర్ ఒక్క మాట, సరే వాళ్ళ బాధలో ఎన్ని రకాల బాధలు ఉంటాయి వాళ్ళు మాట్లాడతారు, దాని గురించి ఇప్పుడు చర్చ కాదు. కానీ ఐఎమ్ సారీ, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు డిజిటలైజేషను పార్టీ కోసం ఒక యాప్, ఆ యాప్ పేరు ఆయన జగన్ అన్న అన్నాడు, అక్కడ జగన్ అని ఉంది. నేను అక్కడ ఏముంది అనేది దానికంటే ఆయన నోటి నుంచి ఆయన అంతటా ఆయన జగన్ అన్న చెప్పుకోవడాన్ని నేను క్యాచ్ చేసి మాట్లాడుతున్నాను. నేను జగన్ అన్న 2.0 సూపర్ యాప్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సరే, ఈ అప్పలరాజు గారికి సంబంధించిన ఇష్యూ, లేకపోతే సాయి కృష్ణ వాళ్ళ తల్లి ఏమంది, ఇదంతా జరుగుతూనే ఉంది రోజు. సో దానికి సంబంధించి ఇంతకాలం లేదు, పార్టీ చాలా వెనకబడింది. వైసీపీ ఆ డిజిటల్ దీంట్లోకి రాకపోవడం, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మరి వెనకబడింది అనుకోవాలా, ఏమనుకోవాలి దీన్ని? అది దట్స్ వాట్ ఐ వాంట్ టు. ఇప్పుడు వాళ్ళు అదే కదా పేటెంట్, నేను మొదట చెప్పిన పేటెంట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చూసారా, వాళ్ళు కూడా వాడుతున్నా అని చెప్పేసి మనం మీడియాలో ఉంటే మా లాంటి వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఎక్కడ మీద పడిపోతుంది, ఇన్నో డిజిటల్ మీడియాలో. అయినా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి తీసుకురావాలన్న ఆలోచన రావటం మీరైతే సమర్థించారు, నేను సమర్థించలేను. ఎందుకంటే దేనికోసం తీసుకొచ్చావు నువ్వు? మీరు ఇందాక మంచి మాట చెప్పారు, సర్ కోసం తీసుకొచ్చావా, పబ్లిక్ ఇష్యూస్ కోసం తీసుకొచ్చావా, సోషల్ కన్సర్న్ కోసం తీసుకొచ్చావా అంటే దేనికోసమో తెలియదు, చర్చ కోసం తీసుకొచ్చావా, సమస్యలను ఎన్లైట్ చేయడానికి తీసుకొచ్చావా తెలియదు, ఎవరికి ఏం తెలియదు. నువ్వు ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చావు, దేనికి చర్చిద్దామన్నావు, వేటి మీద అనేదే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళేదో యాప్ తీసుకొని రావటం వల్ల మిగతా పార్టీలకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఏది తెచ్చుకోవాలండి, నష్టం గురించి కాదు, తెచ్చుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, ప్రపంచంతో పాటుగా పరుగులు పెట్టాలి. రాజకీయ పార్టీయే డెవలప్ అవ్వకపోతే టెక్నికల్ గా ప్రజలకి ఏం టెక్నాలజీని అందిస్తుంది? అది టెక్నికల్ పార్టీ కాదండి బాబు, మీరు అదే చెప్తున్నా నేను, ఇప్పటికైనా అయ్యారంటున్నా. యా ఇప్పుడు అవరు దాంట్లో కూడా రేపులు, మర్డర్లు, రౌడీ షీట్లు, యాక్సిడెంట్లు, లేకపోతే ఇంకోటి చర్చ జరుగుతుంది. అది టెక్నాలజీ అందుకోవడం అనేది, ఆ పార్టీ గురించి మనము ఈ రకంగా మాట్లాడుకోవడం అనేది మనకు తప్పవుతుందేమో ఆలోచించండి. ఆ పార్టీకి వీటి మీద చర్చ చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్లాట్ఫామ్ మీద తప్ప ప్రజలు సమస్యలు మీరు ఎస్ఐఆర్ గురించో ఇంకోటి గురించి తీసుకొచ్చింటే సడన్ గా మీరు వెల్కమ్ చేద్దాం, మనం కూడా వెల్కమ్ చేద్దాం, ఫోన్లే ఇన్ని రోజులకైనా వీళ్ళు మారారు, ఏదో కొద్ది% వీళ్ళు మార్పు వచ్చింది, ఆలోచన తీరులో వచ్చింది, కొద్ది గాలిన పడుతున్నారు. వాళ్ళు దానికోసం తీసుకురాలేదు. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే నేరస్తులను ప్రోత్సహించడానికి, నేర స్వభావం ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చడానికి, వాళ్ళ మధ్య డిస్కషన్ పెట్టడానికి, నేరాలు చేసిన వాళ్ళని ఎట్లాగా వెనకలేసుకురావాలా, ఎట్లాగా కోర్టులో వాళ్ళ తరపున వాదించాలా, ఎట్లాగా సమాజం ఈ డిజిటల్ యాప్ ను పెట్టుకొని ఎట్లాగా బ్యాడ్ ప్రాపగా లేదంటే ప్రభుత్వం మీద ఎట్లా బురద జల్లాలనే దాని మీద తప్ప వాళ్ళ పార్టీ డెవలప్ అవడానికి కానే కాదు. కాబట్టి మీరు చూడండి, రాబోయే రోజుల్లో
వాళ్ళ ఆ యాప్ ను ఎంత మిస్యూజ్ అవుతుందో, ఆ యాప్ ఎన్ని సమస్యలు వస్తాయో మీరు వాళ్ళేమంటారంటే మేము ఇది కరెక్ట్ అని వాళ్ళు అంటారు. వాళ్ళు కరెక్ట్ కాదని సమాజం చెప్తోంది, మనం చెప్తున్నాము, మీడియా చెప్తోంది. ఇంతమంది చెప్పినా సరే వాళ్ళు చేసేది ఒక్కటే. నిన్న అన్నిటికంటే బాధాకరమైన విషయం, కడుపు కానిటువంటి విషయం, ఈ భూర్ ప్రపంచంలో ఎవడో చేయనటువంటి విషయం, ముద్రగడ పద్మనాభ గారి కూతుర్ని కన్న తండ్రిని చూడకుండా చేయడం అనేది నిన్న మీరు డిస్కషన్ పెట్టారు. ఐ అప్రిషియేట్ దట్, ఐ వెల్కమింగ్ ఇట్. నిజంగా మీరు ఎంత మీడియా అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎంత బాధపడ్డారంటే అతీతంగా బాధపడ్డారు. అది కూతురికి బిడ్డకు, అమ్మకు బిడ్డకు, అన్నకు చెల్లికి ఉన్నటువంటి సంబంధం. ఈ వెధవలు పోయి ఎంత గోల చేశారండి. ఇది వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంటే ఏంటి, వీళ్ళకి లేకపోతే ఏంటి, వీళ్ళకి అసలు ఎట్లా వాడాలో తెలుసా? పోనీ అట్లా వాడినా వాడతారా? అంత కర్కోటకమైనటువంటి మనసు ఉన్నటోళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ముద్రగడ పద్మనాభ కూతురు గారిని అక్కడ పంపలేకపోవడం, తండ్రిని కడచూపుకి దూరం చేయటం అన్నది పాశవికమైనటువంటి చర్య. అది మామూలు చర్య కాదు. అటువంటి వ్యక్తులు ఇటువంటి యాప్ను ఏ రకంగా వాడతారనేది మనం రాబోయే రోజులు చూస్తాం కదా. వాళ్ళేదో దానికి ఏదో మనం ఏది అప్రిషియేట్ చేసే అంత అవసరం లేదు. మీరు అప్రిషియేట్ చేశారు, అయితే అప్రిషియేట్ చేయనండి. ఓకే, దట్ ఈస్ యువర్ వ్యూ. నేనేంటంటే మామూలు జనరల్ వ్యూ చెప్పాను. ఒక పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యూ ఏంటి అనేది మీరు చెప్పారు. దీని మీద జనసేన పార్టీ రియాక్షన్ ఏంటనేది కూడా చూద్దాము. ఆ తర్వాత లీగాలిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా మనం ఉమేష్. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కిరణ్ గారు, ప్రతి పార్టీకి యాప్లు ఉన్నాయి, ప్రతి పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది, వాళ్ళకంటూ వెబ్సైట్లు ఇవన్నీ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. 5 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇప్పుడు ఒక యాప్ని క్రియేట్ చేసుకొని పార్టీ కార్యక్రమాలని యాప్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారు. చెబుతూ ఏంటంటే ఆయన అనేది ఏంటంటే ఇక నుంచి మనం దీంట్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ అభిప్రాయాలు మీరు చెప్పొచ్చు, పార్టీ నుంచి మీకు అభిప్రాయాలు వస్తాయి. సరే, వాళ్ళ అభిప్రాయాలు ఎట్లుంటాయో తెలిసిందే కదా. వాళ్ళు ఒక ఇష్యూ మీద స్పందించే తీరు కానీ, ఒక వ్యక్తి మీద స్పందించే తీరు కానీ, సో ఇక నుంచి వాటన్నిటికీ ఇది వేదిక అవుతుందని అనుకోవాలా? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. జగన్ 2.0 సూపర్ యాప్ డిజిటల్ విభాగంలో కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ అన్ని రాజకీయ పార్టీల్లో కల్లా టీడీపీ ముందంజలో ఉంటుంది సార్. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, డేటా సేవ్ చేయడం విషయంలో కానీ, లేకపోతే డేటా ఒక లైబ్రరీ మెయింటైన్ చేయడం విషయంలో కానీ ఫస్ట్ పొజిషన్ టీడీపీకి వస్తుంది. జనసేన పార్టీకి కూడా అస్త్ర అని, బ్రహ్మాస్త్ర అని చెప్పి మాకు కూడా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ లో ఏం చేస్తామంటే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో చేసిన కార్యక్రమాలు, లేకపోతే లీడర్షిప్ కింద గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలకు సంబంధించిన ప్రెస్ నోట్స్, ఇవన్నీ కూడా అందులో ఒక కమ్యూనికేషన్ గా మనం వాడుకుంటూ ఉంటాం ఆ యాప్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పులిని చూసి నక్కల వాత పెట్టుకున్నట్టు జగన్ 2.0 సూపర్ యాప్ అని తీసుకొస్తే అసలు ఆ యాప్ వాడేవాడు, వీళ్ళ పార్టీలో ఉన్న 90% మంది రౌడీ షీటర్లు, ఇల్లిటరేట్స్, ఏలుముద్రగాళ్ళు, వీళ్ళ బూతులు తిట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని వాళ్ళ కార్యకర్తల చేత యూజ్ చేయించడం అనేది కల్లా. ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి నేను వాడాలి, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి, మాది కూడా టెక్నాలజీని యూజ్ చేసే ఒక పార్టీ, టెక్నికల్ గా మేము కూడా స్ట్రాంగ్ అని చెప్పుకునే ఉద్దేశం తప్ప ఇందులో వేరేది ఏం లేదు. ఈ రోజున పల్లె వెలుగు బస్సు ఉంటుంది సార్. పల్లె వెలుగు బస్సుకు తీసుకొచ్చి ఓల్వో బాడీని తగిలిస్తే అది ఓల్వో అయిపోదు కదా, పెయింట్లు వేసి రంగులు వేస్తే అది పల్లె వెలుగే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రప్పరప్ప పార్టీ ఎంత హంగులు ఆర్భాటాలు చేసినా పెయింట్లు వేసుకుని వాళ్ళు రౌడీ పార్టీయే, క్రిమినల్స్ పార్టీయే వాళ్ళది. ఇప్పుడు ఈ యాప్ కి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో కొన్ని ఫీచర్స్ గురించి చెప్పారు. మామూలుగా ఏ యాప్ అయినా సరే కమ్యూనికేషన్ కి వాడుకుంటాం మనం, కార్యకర్తలకి మధ్య, లేకపోతే వాళ్ళు చేసిన కార్యక్రమాలకి. మా పార్టీలో అయితే అట్లాగే వాడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాప్ డిజైన్ చేసే వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, పోలీసుల్ని టార్గెట్ చేయడానికి ఒక ఫీచర్ పెట్టండి అందులో అని. పోలీసులు అంటే మామూలుగా ఎవరన్నా మనం ఏం చేస్తాం సార్, ఏదైనా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే, లేకపోతే ఏదైనా రిపోర్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. పోలీసుల మీద ఎవరు కంప్లైంట్ ఇస్తాడు? పోలీసులకి పోలీసుల మీద ఎవరికి కోపం ఉంటది? పోలీసులు అంటే ఎవరికి భయం ఉంటది? రౌడీ షీటర్లకి, పిక్ పాకెటర్ గాళ్ళకి, దాడులు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, సంఘ విద్రోహ శక్తులకి భయం ఉంటది. ఈ రోజున పోలీసుల మీద కంప్లైంట్ ఇచ్చే ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తా ఉన్నారంటే, రీసెంట్ గా జరిగిన కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెనకేసుకొస్తా ఉన్నారు? గంజాయి ముద్దాయిల్ని, డ్రగ్ పెడ్లర్స్ ని, రౌడీ షీటర్లని, మర్డర్లు చేసి తలకాయలు కోసి పోలీస్ స్టేషన్ ముందు పడేసిన వాళ్ళని,
లేదంటే ఇలా గుద్ది తప్పించుకుని వేరే వాళ్ళని ఇరికిచ్చేసి యాక్సిడెంట్ కేసుల్లో వేరే వాళ్ళని ఇరికిద్దామని తప్పించుకు తిరుగుతున్న ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేసుకుంటా వస్తా ఉన్నారు. ఈ ఫీచర్ ద్వారా ఏమవుతుందంటే సార్, ఫ్యూచర్ లో ఎవరైనా ఒక 18 ఏళ్ల వయసు, అది 18 ఏళ్ళు అవనివ్వండి, 58 ఏళ్ళు అవనివ్వండి, 88 ఏళ్ళు అవనివ్వండి, ఎవడైనా ఒక మర్డర్ చేసి లేకపోతే బండితో ఒకటి గుద్దేసి వెంటనే యాప్ లో రిజిస్టర్ చేస్తాడనమాట. జగనన్న నేను ఇప్పుడే ఒకటి గుద్దొచ్చాను, పోలీసులు నా దగ్గరికి రాకుండా నువ్వే చూసుకోవాలి అని. లేదంటే ఎవడో గంజాయి పెడ్లర్ ఉంటాడు, లేకపోతే ఒక అమ్మాయిని ఏడ్పించినోడు, టీజింగ్ చేసినోడు ఉంటాడు, లేకపోతే మర్డర్ చేసినోడు ఉంటాడు, లేదంటే ఒక రౌడీ షీటర్ ఉంటాడు. రౌడీ షీటర్ని ఏం చేస్తారు సార్, పోలీసులు కౌన్సిలింగ్ కి పిలుస్తారు. వాడిని పొద్దున సాయంత్రం స్టేషన్ ముందు కూర్చోబెట్టారు అనుకోండి, అన్న వెంటనే వీడు యాప్ ఓపెన్ చేసేసి, అన్న జగన్ అన్న పోలీసులు నన్ను హెరాస్ చేస్తున్నారు, ఈ పోలీసు పలానా ఎస్ఐ గారి నెంబర్ ఇది, ఎస్ఐ గారి పేరు ఇది, వీళ్ళు ఈ ఎస్ఐ గారిని గుర్తుపెట్టుకోవాలి మనం అని చెప్పి చేస్తారు. అసలు మీ భావజాలమే తప్పు, మీ ఆలోచన విధానమే తప్పు, మీ అప్రోచే తప్పు టువర్డ్స్ సొసైటీ కానీ టువర్డ్స్ ప్రజలు కానీ. అసలు మీ ఆలోచన విధానమే తప్పు. బేసిక్ గా మీలోనే తప్పులు పెట్టుకుని మీరు ఎన్ని యాప్లు తీసుకొస్తే మాత్రం ఉపయోగమే ఉంది. సీదిరి అప్పలరాజు కేసులో, వాళ్ళ అబ్బాయి కేసులో 18 సంవత్సరాల పిల్లోడు ఇచ్చేసాడు అన్నారు. సీదిరి అప్పలరాజు గారు ఏం చేశారో తెలుసా సార్, 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి మీరు మా ఇంట్లోకి వచ్చి పని చేయండి అన్నారంట. అవును. అంటే కుటుంబ పెద్దను చంపేసి మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుని వాళ్ళని మీ ఇంట్లో పాలేరుతనం చేయాలని మీరు అంటున్నారు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనకేసుకొస్తాడు. ఆయన ఏదో ఒక కొడుకు ఏదో గుద్దేసి ఎవరినో చంపితే యాక్సిడెంట్ అనేది ఎవరైనా చేస్తారు సార్, అది అనుకుని చేసేది కాదు. మీరు మత్స్యకారులు మొత్తానికి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు, అసలు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులు పొట్టగొట్టింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ రోజున మత్స్యకారులు అందరూ గొడవలు చేసి ఆ జీవోని చింపేశాం కదా. మత్స్యకారులు ఏదో మీరేదో ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళు ఏదో వెనకాల వేసుకొస్తున్నట్టు, 18 సంవత్సరాలు తెలియదంటే ఒక క్రిమినల్ పార్టీ. అసలు సీదిరి అప్పలరాజు గారి కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక పేద యాదవ గొర్రెల కాపర్ని చంపేస్తే, అంటే ఉద్దేశపూర్వకం కాకపోయినా యాక్సిడెంటే చనిపోయాడు కదా. దానికి మత్స్యకారులను ప్రభుత్వం ఎలా వేధిస్తోందంటే సీదిరి అప్పలరాజు కొడుకుని చూడండి ఎట్లా, అంటే దీని మత్స్యకారుల కుటుంబ సామాజిక వర్గానికి మొత్తానికి ముడిపెట్టేశాడు. అదే కదా సార్, అది అట్నుంచి యాదవ సామాజిక వర్గం మొత్తం వాట్ ఈస్ దిస్ జగన్ అంటే ఏం సమాధానం చెప్తాడు? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్రిమినల్స్ కి, హంతకులకి కులం లేదని మేము చెప్పేది అందుకే. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఒక క్రిమినల్ కి కులం లేదు. అది మర్డర్ చేసినోడు కావాలని చేశాడా కావాలని చేయలేదా అని పక్కన పెడితే అతను కులం ఎందుకు ఆపాదిస్తున్నారు? అవును. మీరు అన్నట్టు యాదవ సంఘాలన్నీ కలిసి మమ్మల్ని మీరు చంపేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరగబడితే, ఈ రోజున వాళ్ళు తిరగబడాలి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టి క్రిమినల్స్ కి కులాలు అంటగట్టే వాళ్ళని చొక్కా పట్టుకుని ప్రజలు నిలదీస్తే అప్పుడు ఇలాంటి నాయకులు మరొక్కసారి ఓ గంజాయి ఓడుకో లేకపోతే ఓ మర్డర్ చేసినోడుకో వీడు పలానా కులం అని చెప్పడానికి వీళ్ళు భయపడతారు. ఈ రోజున డేటా అంతా డిలీట్ చేసేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోతున్నారు. డేటా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఎందుకు బ్లాక్ చేస్తుంది, ఎందుకు డిలీట్ చేస్తారంటే కమ్యూనిటీ స్టాండర్డ్స్ ని వైలేట్ చేసినా, లేకపోతే హేట్ స్పీచ్ ని ప్రమోట్ చేసినా, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినా, బూతులు తిట్టినా, పిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు డిలీట్ చేస్తారు. వాళ్ళే మాత్రమే డిలీట్ చేస్తారు. మంచిగా మాట్లాడిన వాళ్ళకి, బూతులు తిట్టకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిన వాళ్ళకి, లేకపోతే మంచిగా కంటెంట్ షేర్ చేసే వాళ్ళు ఎవరి మెటా కానీ యూట్యూబ్ కానీ ఏమి డిలీట్ చేయిస్తారు. వీళ్ళ బాధ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారితో డైలాగ్ ఉంటుంది పోకిరి సినిమాలో, ఒరే క్రిమినల్స్ ని ఎట్లా చంపేస్తున్నావు ఏంట్రా, పోలీసులు కావాలంటే రాత్రి రిక్రూట్ చేసుకోవచ్చు, ఈ క్రిమినల్స్ ని ఎట్లా రిక్రూట్ చేయాలరా, చాలా కష్టపడ్డానరా వీళ్ళందరినీ రిక్రూట్ చేయడానికి అని. మంచి కంటెంట్ ని డెలివర్ చేయాలంటే చాలా ఈజీ. ఇట్లాంటి చెత్త పనికిమాలిన కంటెంట్ క్రియేట్ చేయాలంటే, దానికి సంబంధించిన వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాగా దరిద్రపు కొట్టు భావజాలం ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేరి ఏరాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కష్టమే. అది మనం ఏం చేయలేము దానికి. ఈ రోజున ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ 1.0, 2.0 అని చెప్పి అప్డేటెడ్ వర్షన్స్ ఎప్పుడు వస్తాయి సార్? ఇప్పుడు NDA 1, NDA 2, NDA 3 అన్నారు, గతంలో UPA 1, UPA 2 అన్నారు. ఈ ప్రభుత్వం NDA 1 లో మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇంత బడ్జెట్ కేటాయించాం, ఇన్ని రోడ్లు వేసాం అని చెప్పి చెప్పుకుంటారు. NDA 2 లో దానికి మేము ఇంకా డబుల్ చేస్తాము, బడ్జెట్ ని పెంచుతాము, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం, ఈ లాలు పాస్ చేస్తాం, ఈ చట్టాలు తీసుకొస్తామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 2.0 అంటుంది. పల్లె పండుగ ఫస్ట్ ఫేజ్ లో 4,500 కోట్లు పెట్టి 1000 కిలోమీటర్లు CC రోడ్లు వేశారు, BT రోడ్లు వేశారు, గోకులాలు తయారు చేశారు, వాటర్ తొట్టెలు తయారు చేశారు పశువుల కోసం.
పల్లె పండుగ 2.0లో బడ్జెట్ పెంచారు. 4,500 కోట్లలో 6,500 పైచీలు కోట్లయింది. సీసీ కెమెరా, సీసీ రోడ్లు పెరిగినాయి, మ్యాజిక్ డ్రైన్స్ తీసుకొచ్చారు. ఇట్లా మనం చేసే కార్యక్రమాలు మన వర్షన్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనం ఏం చేస్తున్నాం, అభివృద్ధి ఎట్లా చేస్తాం, సంక్షేమం ఎట్లా చేస్తాం, ఇండస్ట్రీని ఎట్లా తీసుకొస్తాం, ఫేజ్ 1లో ఇది తీసుకొచ్చాం, ఫేజ్ 2లో ఇది తీసుకొస్తాం అని చెప్పి చెప్పాలి. కానీ ఫేజ్ 1లో మేము ఇన్ని మర్డర్లు చేసాం, జగన్ అన్న 1.0లో ఇన్ని ఈవిటీజింగ్ కేసులు మా మీద ఉన్నాయి, ఇన్ని దారి దోపిడీలు చేసాం, లేకపోతే ఇంతమంది మీద దాడి చేసాం, ఇంతమందిని రేప్ చేస్తామని బెదిరించాం, ఇంతమంది మీద మేము అసభ్యంగా సోషల్ మీడియాలో తిట్టాం. ఓకే, 2.0లో దానికి మించి చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు సార్. అవును. ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కూడా ఈ ప్రభుత్వం కన్నా మేము మంచి చేస్తాం అంటే ఓట్లేస్తారు తప్ప, ఈ ప్రభుత్వానికి మించి మేము దాడులు చేస్తాం, లేకపోతే రప్పరప్ప నరుగుతాం, రప్పరప్ప కోసేస్తాం, రౌడీ షెటర్లు అదే నా ఇంట్రడక్షన్ లో కూడా ఆ దౌర్జన్యము, ఆ అభివృద్ధిని అడ్డుకునే తత్వము, ఇటువంటి వాటిని మార్చుకోవాలి. 1.0కి 2.0కి ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఒక్క నిమిషము కిరణ్ గారు. ఉమేష్ గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. ఉమేష్ గారు, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏంటంటే సోషల్ మీడియాలో నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, అదే ఎక్స్లో కావచ్చు, ఆర్ ఇన్స్టా, ఇంకెనీ అదర్ ప్లాట్ఫామ్, అక్కడ వాళ్ళకు కొన్ని నామ్స్ ఉంటాయి. అది వర్డ్స్ కావచ్చు, స్పీచ్లో ఉండే వర్డ్స్ కావచ్చు, రిటర్న్. సో వీటన్నిటిలో కొన్ని వాళ్ళు నామ్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ వర్డ్ తప్పు ఉన్నా, లేకపోతే ఆ పదం మాట తప్పుగా ఉన్నా వెంటనే అల్గారిథం క్యాచ్ చేస్తుంది, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తుంది. దానికి ఉమేష్ వెళ్ళి దాన్ని డిలీట్ చేయ అవసరంలా, లేదా ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి దాన్ని టచ్ చేయని కూడా టచ్ చేయ అవసరం. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. బాగుంటే ఆటోమేటిక్గా అదే ప్రమోట్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే మన కంటెంట్ని సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు కాబట్టి మన యాప్ మనం పెట్టుకుందాం, ఇక నుంచి మీరు ఇందులో పెట్టండి అని కదా ఆయన చెప్పారు. అంటే యాప్లో ఏదైనా పెట్టేసుకోవచ్చా? సోషల్ మీడియాకి వర్తించే నిబంధనలు యాప్కి వర్తించవా? వెంకటకృష్ణ గారు, ముందుగా చట్ట ప్రకారంగా వస్తే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ది, తర్వాత దాని సబ్సిక్వెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2001. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వీటిని సబ్సిక్వెంట్గా వచ్చిన ఏవైతే జడ్జిమెంట్స్ ఉన్నాయో, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళ జడ్జిమెంట్స్ కానీ, లేదా రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షనల్ హైకోర్ట్స్, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటూ, అదేవిధంగా బిఎన్ఎస్, ఇంతకుముందు ఐపీసీ ఉన్నది, ఇప్పుడు బిఎన్ఎస్ ఉన్నది, భారతీయ న్యాయ సంహిత అని, ఈ చట్టాలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, యాప్స్ అనేవి, వాటికి కూడా ఈ చట్టాలు వర్తిస్తాయి. సో చట్టాలకు అతీతం ఈ యాప్స్ అయితే కాదు. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంకటకృష్ణ గారు, అందరికీ ఈ ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా ఆ విషయం తెలిసే ఉంటుంది. టిక్ టాక్ అనే ఒక యాప్ ఉండేది ఇంతకు ముందు మనం చూస్తే. ఆ యాప్ ని భారత ప్రభుత్వం ఆ యాప్ ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్, సోవర్నిటీ, వీటన్నిటిని సైట్ చేస్తూ, అదే విధంగా దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని, మనకు ఇండియన్స్ కి సంబంధించిన డేటాని చైనీస్ వాళ్ళకి లీక్ చేస్తున్నారు, చైనా ప్రభుత్వానికి లీక్ చేస్తున్నారు అనే ఒక పాయింట్ లో ఆ పర్టికులర్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అది ఎలా బ్యాన్ చేశారు? సెక్షన్ 69A ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, దాని తర్వాత బ్లాకింగ్ రూల్స్ 2009, వీటి ప్రకారంగా ఏదైనా ఒక కంటెంట్ కనుక సోవర్నిటీకి కానీ, సోవర్నిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి కానీ, లేదా నేషనల్ సెక్యూరిటీ కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి కానీ, పబ్లిక్ ఆర్డర్కి కానీ, లా అండ్ ఆర్డర్కి కానీ, మొరాలిటీకి కానీ, డీసెన్సీకి కానీ, ఇలా డిఫమేషన్ లాంటి డిఫమేటరీ కంటెంట్ కానీ ఉంటే అవి బ్యాన్ చేయవచ్చు అని చెబుతూ సెక్షన్ 69A ఆఫ్ ది ఐటీ యాక్ట్, దాని సబ్సిక్వెంట్ గా బ్లాకింగ్ రూల్స్ ఆఫ్ 2009, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2001 వెరీ కేటగోరికల్ గా క్లియర్ గా ఉన్నాయి. ఇది కాకుండా డిఫమేషన్ అనేది బేసిక్ అసలు ఇక్కడి నుంచి వస్తుంది ఈ హక్కు. వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19(1)కి. కానీ ఆ వాక్ స్వాతంత్రం అనేది అబ్సల్యూట్ రైట్ కాదు, వాటి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని రాజ్యాంగంలోనే పొందుపరిచారు. ఎక్కడ పొందుపరిచారు? ఆర్టికల్ 19(2)లో. ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి? నీ వాక్ స్వాతంత్రాన్ని నేను ఆపవచ్చు. ఎప్పుడు ఆపవచ్చు? సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాగా దెబ్బతింటే ఆపవచ్చు.
పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది అనుకుంటే నేను ఆపవచ్చు, డీసెన్సీకి వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఆపవచ్చు, డిఫమేషన్ కలుగుతుంది అనుకుంటే నేను ఆపవచ్చు, ఇన్సైట్మెంట్ టు అఫెన్స్ దేన్నన్నా ఒక అఫెన్స్ నువ్వు రెచ్చగొడుతున్నావు అనుకుంటే నేను ఆపవచ్చు. సో వీటన్నిటిని ఆపవచ్చు అని రాజ్యాంగమే కొన్ని ప్రొవిజన్స్ పెట్టింది. సో దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఐటీ యాక్ట్ ఉందో ఇట్ ఫ్లోస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఆర్టికల్ 19 క్లాస్ 2. ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ మీదగా ఈ ఐటీ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 69A కానీ, బ్లాకింగ్ రూల్స్ 2000 కానీ, ఐటీ రూల్స్ 2009 బ్లాకింగ్ రూల్స్ 2009 కానీ, ఐటీ రూల్స్ 2001 కానీ, దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ బిఫోర్ ది అపెక్స్ కోర్ట్ టైమ్ అండ్ అగైన్. వాట్ డన్ ఇట్ హ్యాస్ బీన్ అండర్గాన్ లీగల్ స్క్రూటినీకి ప్రొవిజన్స్ వెళ్ళినప్పుడు లేదు ఇవి కాన్స్టిట్యూషనల్ గా దే ఆర్ వ్యాలిడ్ అని చెప్పి సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్పింది. అన్ని కేసుల్లో రీసెంట్ టిక్ టాక్ ఇష్యూలో కూడా సుప్రీం కోర్టు కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినప్పుడు సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్ చెబుతూ ఉంది. సో ఇప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు టిక్ టాక్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు నో అప్లికేషన్ సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేసినా సరే లేదు, ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్పొచ్చు దేర్ ఇస్ అ డిస్టింక్షన్ ఉంది. ఒక అప్లికేషన్ కి ఒక ఇంటర్మీడియట్ వెబ్సైట్ ను యూజ్ చేసుకోవడం, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఫేస్బుక్ ని యూజ్ చేసుకుందాం, ఒక ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుందాం, ఒక ఎక్స్ ఇంతకుముందు ట్విట్టర్, సో ఫార్మర్లీ ట్విట్టర్. సో వీటిని యూజ్ చేసుకుని ఏదైనా కంటెంట్ పోస్ట్ చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ ఏదైతే ఎక్స్ ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ వాళ్ళని మనం ఇంటర్మీడియరీస్ అంటాం ఇంగ్లీష్ లో. సో ఇంటర్మీడియరీస్ ఏమవుతుంది, ప్రభుత్వాలు డైరెక్షన్స్ ఇవ్వచ్చు, మీరు కంటెంట్ ని పుల్ డౌన్ చేయండి అని సెక్షన్ 679 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏమవుతుందంటే అప్లికేషన్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అప్లికేషన్. ఫర్ ఇన్స్టెన్స్ మన మిత్రులు చెప్పినట్టు ఏబిఎన్ ఛానల్ కి ఒక అప్లికేషన్ ఉంది, అలాగే వేరే ఛానల్స్ కూడా ఒక అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ దాన్ని ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారు కాబట్టి, ఎందుకంటే వేరే ఫారమ్స్ లో నువ్వు ఇది పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఆ పర్టికులర్ అప్లికేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ గా నోటీసెస్ ఇష్యూ చేయొచ్చు, వాళ్ళ కంటెంట్ ని బ్లాక్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పిన టిక్ టాక్ ఎగ్జాంపుల్ ఉపయోగించుకొని అదే విధంగా క్రిమినల్ చర్యలు కూడా చేపట్టచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ డిఫమేషన్ అనుకోండి, సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్, ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 గ్రూప్స్ అనుకోండి, సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్, పబ్లిక్ మిస్చీఫ్ అనుకోండి, సెక్షన్ 199 ఆఫ్ బిఎన్ఎస్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 69A కింద కంప్లీట్ గా కంటెంట్ ని బ్లాక్ చేయొచ్చు, ఆ అప్లికేషన్ ని కూడా బ్లాక్ చేయొచ్చు. అలాగే అబ్సినిటీ ఉంది అనుకోండి, సెక్షన్ 67 ఆఫ్ ది ఐటీ యాక్ట్. అదే విధంగా సెడిషన్ లాంటి ఛార్జెస్ కనుక చేశారు అనుకోండి, సెక్షన్ 152. అదే కనుక టెర్రరిస్టులను లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటాం, ఏదో మన నక్సలైట్లను వీళ్ళందరినీ ప్రమోట్ చేస్తూ కనుక వీడియోలు పెట్టారనుకోండి, ఉపా యాక్ట్ లాంటి చట్టాలు కూడా వారి మీద వాడవచ్చు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అప్లికేషన్ 100%, దట్స్ నాట్ మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా చెప్పినట్టు ఏ పొలిటికల్ పార్టీ అయినా లేదా ఎవరైనా వాళ్ళ అప్లికేషన్లు వాళ్ళు తీసుకురావచ్చు, దాని తప్పేం లేదు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. కానీ అది చట్టాలకు అతీతం అనేది వారు అనుకుంటున్నారా, నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనుకుంటే మాత్రం ఇది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సుప్రీం కోర్టు కూడా టైమ్ అండ్ అగైన్ అప్లికేషన్లు కూడా ఆయన వారు అనుకుంటున్నారనే క్లియర్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పదం చాలా స్పష్టంగా మాట్లాడారు. ఏమంటే సోషల్ మీడియాలో మన కంటెంట్ని డిలీట్ చేస్తున్నారు కాబట్టి మనం యాప్ని తీసుకొస్తున్నాము, దీంట్లో కార్యకర్తలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు, ఇక సోషల్ మీడియాలో లాగా పోతాయని భయం ఉండదు అని ఇవి చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన. అంటే దీనికి ఏదో స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే దీన్ని ఎవరు టచ్ చేయడం అన్నట్టుగా ఉంది. అంటే మన సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆయన మొత్తం నేను ఆయన స్పీచ్ చూసిలేదు, మీరు చెప్పారు కాబట్టి. సో వాళ్ళందరూ ఈ ప్రొవిజన్స్ తెలుసుకోవాలి, ఎందుకంటే చట్టాలకు ఏది అతీతం కాదు. ఎందుకంటే మన ఇండియన్ టెరిటరీలో ఉన్న ఏ అప్లికేషన్ అయినా, ఏ సోషల్ మీడియా వెబ్సైట్ అయినా, లేదా ఏ సోషల్ మీడియా మన ఏది హ్యాండిల్ అయినా, ఏదైనా నథింగ్ ఈజ్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది లా. అంటే చట్టాలు ఇన్వోక్ చేయకుండా ఉండేది ఏది ఉండదండి. ఒక్కసారి చట్టాలు ఇన్వోక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో. ఫర్ ఇన్స్టెన్స్ నోటీసెస్ ఇష్యూ చేయటం, ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం, కోర్ట్స్ లో ట్రయల్స్ కండక్ట్ అవటం, ఇంకా సైబర్ క్రైమ్ మనకి ఒకసారి చూస్తే నార్మల్ పోలీస్ స్టేషన్స్ కాకుండా సైబర్ క్రైమ్ కి సంబంధించిన సపరేట్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఇండియా లెవెల్లో మీకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERTI అని అంటాం, ఒక టీం ఉంది. సో దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా ఫారమ్స్ లో మీ అప్లికేషన్ ఈజ్ నెవర్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ లీగల్ రివ్యూ. అలాగే మీరు ఏది చేసినా చట్ట పరిధిలో కనుక లేకపోతే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన రూల్స్, నేను చెప్పిన యాక్ట్, నేను చెప్పిన ప్రొవిజన్స్ ఇవన్నీ ఖచ్చితంగా వాటికి అప్లై అవుతాయి. సుప్రీం కోర్టు కూడా టైం అంటే టిక్ టాక్ ఇష్యూలో కూడా సుప్రీం కోర్టు చెప్పింది, నో, ఇట్ హ్యాస్ టు అడ్హర్ టు ది guidelines under guidelines issued by the courts and also adhere under article 19 clause 2. Right, 19 clause 2 ఇందాక నేను చెప్పే ఏ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సావర్నిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, డిఫమేషన్, మొరాలిటీ, ఇవన్నీ అయితే ఉన్నాయి, మన ఇంటర్నల్ సెక్యూరిటీ లేదా ఇన్సైట్మెంట్ టు వైలెన్స్, ఇలాంటివి ఏమన్నా చేస్తే అంటే ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ రెచ్చగొట్టి వైలెన్స్ ప్రేరేపించడం అండ్ అట్లాంటిది ఏమన్నా చేసినప్పుడు ఏమంటే అవన్నీ ఖచ్చితంగా చట్ట విరుద్ధమైన చర్యలు కాబట్టి IPC BNS సెక్షన్లకు రివ్యూ పెట్టడం జరుగుతుంది, కంటెంట్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది.
ఆ యాప్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ యాప్ని మరి దాన్ని బ్లాక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెబుతూ వచ్చింది. టిక్ టాక్ ఇష్యూలు ఇప్పటికి కూడా టిక్ టాక్ అనేది ఒక యాప్ ఇండియాలో ఇంకా ఇట్స్ నాట్ యాక్టివ్. ఈవెన్ టుడే ఇట్స్ నాట్ యాక్టివ్. సో దట్ క్లియర్లీ ఎస్టాబ్లిషెస్ బెస్ట్ టెస్టిమనీ టు ది ఫ్యాక్ట్ that once the government decides, state government or the central government decides to block a content or block an application, the state government is empowered under the law to do కంటెంట్ so. అప్లికేషన్ అంటే అవసరమైతే మీడియాలనే లేపేస్తాయి. గవర్నమెంట్ చట్ట విరుద్ధం అనుకుంటే బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ నుంచి నోటీసులు వస్తే మూసేయాల్సిందే. ఇది ఏది అతీతం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కంటెంట్ అయితే ఎగిరిపోతుంది కాబట్టి యాప్ తీసుకొస్తే మన యాప్లో మనం ఏదైనా పెట్టవచ్చు, అది మన ఇంట్లో ఇనపెట్టి లాంటిదే, ఇంట్లో డబ్బులు నగలు దాచుకున్నట్టు ఈ యాప్లో మనం పెట్టే ఏ కంటెంట్ అయినా దాచుకోవచ్చని ఎందుకు అనుకున్నారు? ఇంతకుముందు కూడా ఇలాగే కొన్ని విషయాల్లో ఆయన అంతా నేనే, సర్వం నేనే, అహం బ్రహ్మస్మి అనే తరహాలో కొన్ని నిర్ణయాలు తీసుకొని నాలుగు ఖర్చుకున్న సందర్భాలు లేకపోలే. మరి అలాంటిదే ఇది కూడా ఏంటనేది శ్రీనివాస్ గారు, గతంలో కూడా అమరావతి సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసి 3 రాజధానుల చట్టాలు తీసుకురావడం, ఆల్రెడీ దానికి సావరిన్ గ్యారంటీ ఉంది అని చెప్పినా కూడా మేము అధికారంలో ఉన్నాం, మేమేం చేస్తే అదే చెల్లుతుందని చెప్పి బిల్లులు చేయడం, తర్వాత మళ్ళీ హైకోర్టు దాన్ని మొట్టికాయలు ముట్టి దానికి తీర్పిస్తే అప్పుడు మళ్ళీ రిపీల్ బిల్స్ కూడా చూసాం కదా మనం. అంటే ఆయన ఏమనుకున్నాడంటే అధికారంలో ఉన్నాం కదా, దేన్నైనా మనం మార్చేయచ్చు అనే దీంట్లోకి వెళ్ళిపోయాడు. అలాగే నేను బతుకున్నంత కాలం నేనే అధ్యక్షుడిని పార్టీకైనా అదొకటి పెట్టుకున్నారు. మళ్ళీ అది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తే వెంటనే దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయన తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో తెలియదు, కానీ మొత్తం మీద నేను ఒక సూపర్ పవర్ని అనుకుంటారు ఆయన. ఇప్పుడు ఈ యాప్ కూడా పేరు అదే పెట్టారు. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి చూసా, సూపర్ యాప్ అనే ఉంది. నేను ఎక్కడా చూడలే, ఏ యాప్కి సూపర్ యాప్ అనేది రాలేదు. సూపర్ యాప్ అని పెట్టుకున్నారంటే ఇది ఇక ఇది సూపర్ పవర్ ఉన్న యాప్ అనుకుంటున్నారో మరి. దీంట్లో ఏ కంటెంట్ పెట్టినా ఎవడో ఏమి కదిలించలేడు అని అనుకుంటున్నారు. అందుకని ఉమేష్ గారిని ముందే అడిగి నేను దానికి సంబంధించిన ఇది తీసుకున్నా. సో ఈ సైకాలజీని కానీ లేకపోతే వీళ్ళ ఆలోచన విధానాన్ని కానీ చట్టానికి అతీతులం మనం అని అనుకుంటున్నారు అనుకోవచ్చా ఇదంతా చూస్తుంటే? పర్సనాలిటీ డిజార్డర్, అతను అసలు స్ప్లిట్ పర్సనాలిటీ అని అంటుంటారు. అసలు మీరన్నదే, ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాలే అతని వాయిస్ తో అసెంబ్లీలో మాట్లాడాడు, మీకు గుర్తుండే ఉంటుంది. అవును, ఆ రోజు కౌన్సిల్ రద్దు చేసిన బిల్ పెట్టినప్పుడు, లేకపోతే ఈ సిఆర్డిఏ రిపీల్ బిల్ పెట్టినప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు నన్ను, నేను ముఖ్యమంత్రిని, నన్ను ఎలా మీరు అసెంబ్లీ తీర్మానాన్ని ఎలా ఆపుతారు? కోర్టులు ఎక్కడున్నాయి? కరెక్ట్. న్యాయస్థానానికి ఎక్కడుంది అధికారం అని ప్రశ్నించాడు. అవును, అంటే మీరు సూపర్ పవర్ అని అంటే చెప్తున్నారు అన్నమాట. అంటే అతను ఒక భ్రమల్లో ఉంటాడండి, భ్రాంతిలో అందరినీ తీసుకెళ్తాడు. ఇక్కడ మీరు ఇందాక చెప్పారు, సర్ గురించి కూడా మాట్లాడారు, ఇంట్లో ఉన్నాయి. ఏదో ఓట్లు డిలీట్ చేశారంటే దాని గురించి ఒక యాప్ పెట్టామంటే దాంట్లో డిలీట్ చేయబడిన ఓటర్లందరూ వాళ్ళ సమస్యలు చెప్పారంటే అది ఉపయోగం, అది సమాజానికి ఉపయోగం. అంటే ఇప్పుడు ఇది ఓట్లు డిలీట్ కాదంట, కంటెంట్ డిలీట్. కంటెంట్ డిలీట్ చేసిన దాని మీద ఎవరన్నా యాప్ పెడతారా చెప్పండి, ఒక్కసారి చెప్పండి. కంటెంట్ డిలీట్ చేశారు అంటే అర్థం ఏంటండి? అది బ్యాడ్ కంటెంట్ అంటేనే కదా. ఆ కంటెంట్ అదేంటి, పార్లమెంటరీ కంటెంట్ అని అర్థం. ఏది ఇప్పుడు ఇంజూరస్ టు సొసైటీ. ఆ కంటెంట్ ఆ యాప్ లో ఉండటం వల్ల, లేకపోతే ఆ ప్లాట్ఫామ్ మీద ఉండటం వల్ల అక్కడ ఏదో మత ఘర్షణలు వస్తాయి, కుల ఘర్షణలు వస్తాయి, అశాంతి వస్తుంది, కాబట్టి డిలీట్ చేశారు. అది పెట్టాలన్నమాట ఈ యాప్ లో. అతను అంటే ఇప్పుడు అదేంటి ఏదో చట్టం గురించి చెప్పారు ఇందాక మన ఏంటి, ఇది ఊపా చట్టమా? ఊపా అంటే ఏంటిది? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే ఇది లాఫుల్ యాప్, అన్లాఫుల్ యాప్? చెప్పండి, మీరు చెప్పండి. అంటే డిలీట్ లాఫుల్ గా ఉంటే ఉంటది, అన్లాఫుల్ గా ఉంటే లోపలికి వెళ్ళదు. డిలీట్ చేసిన కంటెంట్ ఉండే యాప్ అన్లాఫుల్ యాపే కదా. అంతే.
అక్కడే మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఎందుకు డిలీట్ చేస్తున్నారు మీరు దీన్ని. అదే కదా ఇక్కడ మనం చూడాల్సింది ఒకటంటే, ఇప్పుడే నేను ఒక సర్వే ఒకటి చూసా, మీరు డిబేట్ పిలిచినప్పుడు ఐఎస్బి వాళ్ళు సైబర్ పీస్ కలిసి చేసినటువంటి కంబైన్డ్ స్టడీ ఏముందంటే లేటెస్ట్ ఇదే, ఈ ఫేక్ న్యూస్ పొలిటికల్ గా ఇవాళ 70% ఉందండి. అదే రిలీజియస్ 70% లో 50% మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉండి ఉంటుంది. రిలీజియస్ ఫేక్ న్యూస్ అది వచ్చేసరికి ఒక 20% ఉందంటండి. జనరల్ ఇష్యూస్ లో ఫేక్ న్యూస్ ఒక 10% ఉందండి. అంటే ఏ విధంగా మిస్ఇన్ఫర్మేషన్ దాడి చేస్తున్నారు, ఏది ప్రతిదీ మిస్ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే హేట్, అబ్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, ఈ మూడింటినే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ యాప్ లో పెడుతున్నాడా? ఎందుకు ఈ యాప్ తెచ్చాడు అంటే, జగన్ ఏ పని చేసినా దాని వెనక ఒక అజెండా ఉంటుంది అంటారు, అదే ఏదో హిడెన్ అజెండా అంటారు, లేకపోతే ఏదో కాన్స్పిరసీ అంటారు. దీని వెనుక ఏముంది? ఒకటే మనకు కనపడుతుంది. ఏది, మొన్న పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు, డిప్యూటీ సీఎం, అంతకుముందు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, ఏదో ఈ సోషల్ మీడియా అబ్యూస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదో తేవాలి. అవును, ఇవాళ సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా మారింది. బాధితులు పెరిగిపోతున్నారు. ముఖ్యమంత్రి బాధితుడు, జడ్జీలు బాధితులు, ఉప ముఖ్యమంత్రి బాధితుడు, మంత్రులు బాధితులు, అసలు ప్రధానే బాధితుడిగా మారాడని ప్రధానే వాపోయారండి. మీకు గుర్తుండే ఉంటుంది, సత్యానాదెళ్ళ ప్రధానిని కలిసినప్పుడు సత్యానాదెళ్ళ ఆయనే అన్నాడు నేను బాధితుండే. ఏంటది, ఆ డీప్ ఫేక్, ఆయన పాట పాడినట్టుగా, ఆయన గర్భా డాన్స్ చేసినట్టుగా. ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వమే ఒక కఠిన చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందండి. ఏది, ఈ విధంగా విచ్చలవిడిగా, ఈ బరితెగింపుగా డిలీట్ చేసిన కంటెంట్ ను కూడా నా యాప్ లో పెడతాను అని జగన్మోహన్ రెడ్డి, ఇది యాప్ కాదనుకుంటా వెంకటకృష్ణ గారు, యాక్స్ అంటే యాక్స్ అదేదో అంటారు, విద్యాసాగర్ గారు ఏంటది, అది తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, ఈ పార్టీని గొడ్డలి పార్టీ అంటారు. అంటే డిజిటల్ గొడ్డల అంటే ఒరిజినల్ గొడ్డలు పక్కన పెట్టాడా ప్రస్తుతానికి, డిజిటల్ గొడ్డలు బయటకు తీస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ అసలు ఈ యాప్ లో ఏముంటది, భవిష్యత్తులో ఇక రాబోయే కాలంలో ఏం జరగబోతోంది? ఓకే, ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు గాని లేదా ప్రజలకి గాని పనికొచ్చే సమాచారం ఉన్నా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్, లేకపోతే అధినేత సందేశాలు, పార్టీ కార్యాచరణ ఇచ్చుకునే ఇవి పెట్టుకున్నా దానికి అసలు ఎలాంటి అభ్యంతరాలు ఉండవండి. ఎందుకు ఉండాలి? వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ యాక్షన్ ప్లాన్స్, కార్యకర్తలకి మెసేజెస్, ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయండి, లేకపోతే ఫలానా రోజు ఫలానా ప్రోగ్రామ్ ఉంది, ఈ రకంగా ఇవన్నీ చేయాలి. రాజకీయాల్లో పార్టీలు ఉండాలి, ఎక్కువ పార్టీలు ఉండాలి, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి, ఇదంతా ఉండాలి. దానికి సంబంధించి చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ ఉంటే అది ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్ తో పార్టీ డెవలప్మెంట్, ప్రజలకు రీచ్, ఈ ఓరియంటేషన్ తో యాప్ ఉంటే అది ఉపయోగం సమాజానికి. దాన్ని మనం ఎందుకు కాదంటాం? సాంకేతిక విప్లవాన్ని సమాజం కోసం. ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అయితే డిలీట్ చేస్తారా? అదే సార్ నేను అనేది కూడా అదే. ఆయన యాప్ లాంచింగ్ అనే రోజునే స్టార్టింగ్లోనే అక్కడ మన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తున్నారు కాబట్టి మన కంటెంట్ని ఇక్కడ పెట్టుకుందాం అన్నాడంటేనే అక్కడ డిలీట్ అయ్యే కంటెంట్ని ఇక్కడ పెడతారని అర్థం ఆయన చెప్పే మాటలను బట్టి. లేకపోతే ఒక రాజకీయ పార్టీ ఒక యాప్ పెట్టుకుంటే డిబేట్ ఎందుకు పెట్టాలండి? మనం ఏమన్నా అర్థం ఉందా ఈ డిబేట్కి? అసలు సింపుల్ లాజిక్. ఒక రాజకీయ పార్టీ ఒక యాప్ పెట్టుకుంది, టీడీపీ పెట్టుకుంది, బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది, అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. యాప్ పెట్టుకుంటే నేను ఎందుకు డిబేట్ పెట్టాలి? ఆయన మాట్లాడే ఒకే మాట ఏంటి అంటే, మీరు పెట్టారా? ఎందుకు పెడతాం సార్? ఈ పార్టీ యాప్ పెట్టిందంటే ఎందుకు పెడతాము? మాకు లేదా యాప్? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి యాప్ లేదా? లేకపోతే ఇంకెవరికి యాప్ లేదు? ఎందుకు మేము ఇది చేస్తాం? సింపుల్ లాజిక్ ఏంటంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, సోషల్ మీడియాలో డిలీట్ చేస్తున్నారు మన కంటెంట్, కాబట్టి అది మనం పెట్టుకోవడానికి ఒక యాప్, ఒక వేదిక కల్పిస్తున్నా అన్నాడు. అంటే అక్కడ డిలీట్ అయ్యే కంటెంట్ ఇక్కడ పెడదాం అన్నాడు. కాబట్టి అరే నాయన అలా ఉండదు. చట్టాలు అందరికీ, సోషల్ మీడియాకైనా, అప్లికేషన్కైనా, మెయిన్ స్ట్రీమ్ మీడియాకైనా, ఇంకో దానికైనా ఈ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అన్నిటికీ ఒకటే.
అని చెప్పడమే ఈ డిబేట్ యొక్క ఉద్దేశం. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని రోజు అంటున్నారు నాకు ఇదే పని, వేరే పని లేదా అని, ఇంకా జనానికి సమస్యలు లేవా? సో సాగర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు కంటెంట్ పెడతారు. ఎలాంటి కంటెంట్ పెడతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడుకుందాం. యూట్యూబ్ యాజమాన్యము, లేకపోతే ఫేస్బుక్ యాజమాన్యము, మెటా యాజమాన్యం డిలీట్ చేసే కంటెంట్ వీళ్ళు పెడుతున్నారు, అందుకే వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 90% ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్, సోషల్ మీడియా యాక్టివిస్టులు 90% వాళ్ళ ఫోటోలు ఉండవు, వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఉండవు. అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, లేకపోతే ఇంకెవరి ఫోటోలో ఉంటాయి, పేరు మాత్రం అక్కడ ఎవరిదో ఉంటుంది. ఆ పేరు కూడా వాళ్ళది కాదు, ఏదో సినిమా పేర్లు ఏదేదో పెడతారు, అది అర్థం కాదు అసలు. ఒరిజినల్గా వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు పెట్టుకుని ఎస్ నేనే అనేది ఎవడో కనపడ్డా అక్కడ. ఎవరిదో పేరు ఉంటుంది, ఎవరిదో ఫోటో ఉంటుంది. ఆ చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి, లేకపోతే దేవుళ్ళ ఫోటోలు కాదులే, ఎవరియో ఫోటోలు, సినిమా వాళ్ళ ఫోటోలో, జగన్మోహన్ రెడ్డి ఫోటోలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే ఓకే, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ నాయకుడి ఫోటో. పేరైనా సరే ఒరిజినల్ ఉండాలి కదా. ఏమీ పెట్టరు, ఏమీ పెట్టకుండా ఎవరిని పడితే వాడిని తోడేళ్ళలాగా మీద పడితే ఎందుకు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారు? అది కంట్రోల్ చేయకుండా, దాని మీద ఓరియంటేషన్ ఇవ్వకుండా, అసలు ముందు ఈయన భాష ఈయన కంట్రోల్ చేసుకోకుండా, అది కంట్రోల్ చేయలేదు కాబట్టి పెడుతున్నా అంటే ఇది ఎట్లా సాగర్జీ? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పినా, నేను మళ్ళీ చెప్పినా, మీరు ఇందాక చెప్పారు ఏంటి మనస్తత్వం ఈయనది. నేను అది అందుకో చెప్పా, ఇలాంటి మనిషి మనం ఎవరు చూడలేదు ఇంతవరకు. ఆయన మానవేతర అతీతుడు అనుకుంటున్నాడు, అదే సమస్య. అంటే బియాండ్ ద హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నాడు, సమస్య అక్కడే వచ్చింది అండి. ఆయన ఒక రక్త మాంసంలో ఉన్న మనిషి అని ఆయన గుర్తించడంలే. మామూలుగా మీకు నాకు ఎట్లయితే భగవంతుడు ఒక ఇది ఇచ్చి ఉంటాడో ఆయన కూడా అదే ఇచ్చాడు. ఈజ్ నాట్ సపరేట్. బట్ ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన పైనుంచి ఊడిపడినట్టు ఫీల్ అవుతుంటాడు. సమస్య అదే, ఆయన మనిషే. అందువల్లే ఈ డిఫరెన్సెస్ అని అంటే స్ప్లిట్ పర్సనాలిటీ కాదైంది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే 1-2 పర్సనాలిటీ ఉండొచ్చు, ఈయన అట్లా కాదు, మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఇదంతా కూడా. ఒకటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు సోషల్ మీడియాలో, లేదంటే మన టిక్ టాక్ గురించి మన ఉమేష్ చంద్ర గారు మాట్లాడారు, మిత్రుడు కిరణ్ ఇందాక. నా భయం ఏంటంటే ఈ రోజు మీదంతా విన్న తర్వాత నాకు వచ్చినట్టు డౌట్ ఏంటంటే, ఈ యాప్ లో మనం మాట్లాడుకుందాం, లేదంటే కంటెంట్ పెడదాం, ఇది మాట్లాడుతున్నారు కదా సమస్యల మీద, వాటి మీద, వీటి మీద. మన మిత్రుడు కిరణ్ చెప్పాడు, అంటే నా పోలీస్ స్టేషన్ లేదంటే ఇంకోటి కారణం చెప్పాడు. ఒకవేళ ఏదైనా వైసీపీ నాయకుడు జినైన్తో ఉండనో లేకపోతేనో ఏదో ఏదైనా పెట్టాడు అనుకుందాం, దానికి రెస్పాన్స్ రాకపోతే ఇదే యాప్ లో గాంజా కొట్టి డ్రగ్స్ తీసుకొని అదే నాయకులు నీ అమ్మ, నీ అక్క, నీ ఆలిని తిడితే ఏం చేయాలి? అప్పుడు నా కొడుక నా కోసం రావా, మమ్మల్ని పోలీసు ఎత్తుకుంటే మమ్మల్ని చూడవా అని వాళ్ళ యాప్ లో వాళ్ళని తిడితే, ఎందుకంటే ఆ తిట్టే బ్యాచ్, అది 90% తిట్టే బ్యాచ్. వీళ్ళు క్రైమ్ చేయడము సాధారణం, వాళ్ళు పోలీసులు పట్టుకోపోవడమో లేదంటే ఇంకో రకంగా సమాజంలో రకరకాలు ఉండటం, ఆ సమస్యను వాళ్ళ నాయకుడి దగ్గర తీసుకోపోవటం, వాళ్ళ నాయకుడు కూడా ఎంతో కొంత విచక్షణ అనేది ఒకటి ఉంటది కదా లోకల్ గా ఉండే నాయకులకి. బయట ఎంత మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా రేపొద్దున ఓట్లు వేసుకోవాలి కదా. అతను రాలేదు, అతను సహకరించలేదు, మాట్లాడలేదు, ఇతనితో పలకరించలేదు అనుకోండి, అప్పుడు ఒకవేళ అదే యాప్ లో వీళ్ళని అమలక్కలు తిడితే, బూతులు తిడితే, అప్పుడు వీళ్ళేం చేస్తారు? యాప్ను డిలీట్ చేస్తారా, వదిలేస్తారా? లేదు, ఏం కంటెంట్ పాతది ఒకవేళ వాళ్ళ దగ్గర దొరకలేదు అనుకోండి, కొత్త కంటెంట్ ఉండి ఇదే రకమైనటువంటి దైవ దూషణ, కుల దూషణ, మత దూషణ, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే మాటలు, లేదంటే రావణ్ లాంటి వెధవల్ని కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేసుకుంటా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఈయన మానవ అతీతంగా ఈయన బిహేవియర్ ని చూసుకుంటూ అదేదైనా పెడితే, ఎందుకంటే మిగతా పార్టీలకి ఇటువంటి హ్యాప్చువల్ బిహేవియర్ లేదు. మిగతా పార్టీలు సమస్య తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, మిగతా లేదంటే బీజేపీ పార్టీకో
కన్స్ట్రక్టివ్. ఇప్పుడు మన 4-5 మంది మనం మాట్లాడుతున్నాం ఇక్కడ, మనం ఏం మాట్లాడుతాం? సమాజము, మంచి చెడు, పెద్ద చిన్న, అంటే ఇది ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా, చట్టం. ఉమేష్ చంద్ర గారు చట్టాల గురించి మాట్లాడారు. నేనేమంటా అంటే ఉమేష్ చంద్ర గారికి అది మీకు అర్థమైంది, నాకు అర్థమైంది, కిరణ్కి అర్థమైంటది, లేకపోతే శ్రీనివాస్ గారికి అర్థమైంటది, తెలుగుదేశం పార్టీకి అర్థమైంటది, జనసేన వాళ్ళకి అర్థమైంటది, ప్రోగ్రెసివ్ మెంటల్ వాళ్ళకి, చదువుకున్న అందరికీ ఉమేష్ చంద్ర గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఓహో ఇట్లనా అనేది ఒక అవగాహన ఉంటది. కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉమేష్ చంద్ర గారు చెప్పింది సోదిలాగా వినపడి ఉంటది. ఇది చూసుకుందాంలే, మాట్లాడదాంలే, ఆ ఓడు ముఖ్యమంత్రి అయితే ఈ చట్టం ఏంది, ఈ యాక్ట్ ఏంది, ఐటీ యాక్ట్ ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏంది, టిక్ టాక్ ఏంది, అవసరమైతే చైనాను మళ్ళా మా రాష్ట్రంలోకి తెచ్చుకుంటాము, టిక్ టాక్ మేమే ప్రమోట్ చేస్తామని లెవెల్లో మాట్లాడుతూ ఉంటాం. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ది వైసీపీ పీపుల్. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ది వైసీపీ పీపుల్. ఆ నాయకుడితోనూ సమస్యనే, కిందున్న నాయకులతోనూ సమస్యనే, కార్యకర్తలతోనూ సమస్యనే. ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో, మన బొత్స సత్యనారాయణ గారిని ఒక స్టేట్మెంట్ చూశాం, ఆ రావణ్కి మద్దతు ఇస్తే తప్పేంటి, ఇది ఉపా చట్టంలో పెట్టడానికి మద్దతు ఇస్తే తప్పేంట? అదే ఉపా చట్టంలో ఉన్నటువంటి జైల్లో మగ్గుతున్నటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు కూడా సమానమైన బొత్స సత్యనారాయణ గారు. నిన్న మనం చూసాం, డిఎస్పీ గాని అంబటి రాంబాబు ఒక డిఎస్పీని, కానిస్టేబుల్ ని నెట్టుతున్నారు, అంటే వ్యవస్థ మీద నువ్వు వద్దు పో అని చెప్పి ఇట్లా తోస్తున్నాడు. ఏమో మనం ఇంకో చోట చూస్తేనేమో బ్యారికేడ్లు తప్పేముందిలే బా. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని సిబిఐకి ఇవ్వద్దు అని అన్న వాళ్ళకి జోసెఫ్ రావణ్కి మద్దతు ఇస్తే తప్పేంటి అని ఆ పార్టీ అనుకోవడంలో తప్పే ఉంది. అంటే ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టినటువంటి వ్యక్తికి నేను మద్దతు ఇస్తే తప్పేంటి అన్నప్పుడు ఆ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకము? దట్టు బొత్స సత్యనారాయణ మాట్లాడడం అని నాకు ఆశ్చర్యం అనిపించింది. మోరోవర్ నేను ఒక 2 రోజుల క్రితం పెద్దటి రామచంద్రారెడ్డి మీ దగ్గర కామెంట్ వచ్చి ఉంటది, ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పెడుతూ విలేకరులు ఏదో క్వశ్చన్ అడిగితే ఆయన అన్నమాట ఏం తెలుసా అండి, నేను పేర్నాన్ లాగా, అంబటి రాంబాబు లాగా నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను కొద్దిగా ఎథికల్ గా, కొద్దిగా పద్ధతిగా ఆయన స్టైల్ అయింది. అలాగని ఆయన ఏమి మాట్లాడడం కాదు, ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన స్టైల్ ఓకే, కానీ ఆయన అన్నమాట అనెథికల్ గా ఎటు పడితే అటు చండాలంగా నేను మాట్లాడలేను అంటే ఏంటి? వీళ్ళు చండాలంగా మాట్లాడతారు, చండాలమైన పనులు చేస్తారు అనే విషయం ప్రెసిడెంట్ రామచంద్ర ఆ పార్టీలో ఈ మధ్య భిన్నాభిప్రాయాలు విత్ ఇన్ ద పార్టీలోనే డిఫరెన్స్ ఒపీనియన్స్ వస్తున్నాయి. విశ్వేశ్వర రెడ్డి అలా మాట్లాడారు మన డెవలప్మెంట్ మీద, రాయలసీమ డెవలప్మెంట్ కి తెలుగుదేశం ఏంటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చేస్తోంది, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామని వాళ్ళ గురించి ఆయనే విమర్శించారు. ఇటు చూస్తే పెద్దిరెడ్డి గారు. సరే ఎనీవే ఒక నిమిషం సాగర్ గారు, కిరణ్ గారు, ఇక్కడ వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ నేమ్స్, ఫేక్ ఫొటోస్, ఫేక్ ఐడెంటిటీస్ పెట్టుకుని రకరకాల పోస్టులు పెట్టడానికి అలవాటు పడిన వాళ్ళు ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా ఫేక్ ఐడెంటిటీస్ ఇవ్వరని గ్యారంటీ ఏంటి? ఇచ్చి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుదో పట్టించే కంటెంట్ పెట్టరని గ్యారంటీ ఏంటి? లేదా యాప్లో ఏది పడితే అది పెట్టి చట్టానికి దొరకకుండా ఉండటం కోసం కూడా ఫేక్ ఐడెంటిటీస్ ఇవ్వచ్చు కదా, ఫేక్ నేము, ఫేక్ నంబరు, ఫేక్ ఫోటో ఇవ్వచ్చు కదా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నమ్మకం ఏంటంటే ఆ యాప్ని సగం మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాడరు. ఇంకా వాడిన పిక్ పాకెటర్ గాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇందాక సాగర్ గారు చెప్పినట్టు, మీరు చెప్పినట్టు ఎదురు దాడి చేయటమో, లేకపోతే ఫేక్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ పెట్టి, ఫేక్ డీటెయిల్స్ పెట్టి ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవటమో, లేకపోతే వాళ్ళ నాయకుల్నే తిట్టటమో, మందు తాగి లేకపోతే ఆ మత్తులో ఉండి అలా జరిగే అవకాశం ఉంటుంది. లేదని నేను చెప్పట్లా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ ఫేక్ ఐడెంటిటీ ఉన్నవాళ్ళు సడన్ గా వాళ్ళ మొహం చూపించలేరు. ఈ రోజున నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూసుకుంటే అన్నిటికీ నా ఫోటో ఉంటుంది, సాగర్ గారు చూసుకుంటే అన్నిటికీ ఆయన ఫోటో ఉంటుంది. మనం అందరం కూడా మన ఐడెంటిటీని ఓపెన్ చేసి ఈ 151 తలల రావణాసురుడి మీద ఫైట్ చేసాం. మనం ఐడెంటిటీ దాచుకుని ఫైట్ చేయాల. నా ప్రొఫైల్లోకి వెళ్తే నా అడ్రస్తో సహా, నా ఫోన్ నెంబర్తో సహా వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుకి అలవాటు పడిన వాళ్ళు భవిష్యత్తులో మారుతారని గ్యారంటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని కూడా ఈ రోజున ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎంత ఫేక్ గా అలవాటు పడిపోయారంటే వీళ్ళు. ట్విట్టర్ లో జగన్నాథ రథచక్రం అని చెప్పి ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ గతంలో ముద్రగడ పద్మనాభం గారికి కౌంటర్ చేస్తూ జనసేన పార్టీ నాయకురాలు సుజాత గారు ఒక వీడియో మాట్లాడారు.
వీళ్ళు దౌర్భాగ్యులు, వీళ్ళు ఇల్లిటరేట్స్ అని ఎందుకంటా ఉన్నానంటే వేలుముద్రగాళ్ళని, ఆవిడ ఫోటో, ఆవిడ వీడియో మాట్లాడిన 15 సెకండ్లు కట్ చేసేసారు. యాక్చువల్గా ఆవిడ ఏం మాట్లాడిన కాంటెక్స్ట్ అంతా వదిలేశారు. 15 సెకండ్లు ఆవిడ మాట్లాడిన వీడియో పక్కన పెట్టి, ముద్రగడ గారు కుమార్తె క్రాంతి గారు నిన్న ఆ టీవీ మీద పడి ఆవిడ బాధపడుతున్న విజువల్స్ పెట్టి, ఈవిడే ముద్రగడ గారు కూతురు అని చెప్తా ఉన్నారు. ఆ రోజున ముద్రగడ గారిని కూతురే ఎట్లా తిట్టింది, ఈ రోజున టీవీ మీద పది ఏడుస్తుందని చెప్పి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో అధికార ప్రతినిధులు టీవీ డిబేట్స్ లో బుకాయిస్తున్నారంటే వాళ్ళు ఏ పార్టీ అజ్ఞానులు? కూతురు పక్కన సైడ్ ఫ్రేమ్ లో ఆవిడ చూపిస్తా ఉన్నారు, ఈ పక్కన ఇంకొక ఆవిడ చూపిస్తా ఉన్నారు. దానికి మీరంటే కాదు మీరంటే ఇంకొక సందర్భం చెప్తాను దానికి రిలేటెడే. ముద్రగడ పద్మనాభం గారు బతుకున్నప్పుడు ఎప్పుడో వాళ్ళ తండ్రి కూతుళ్ళకి ఆ గొడవ జరిగింది కదా. జరిగినప్పుడు ముద్రగడ గారు నా ఇంటికి రావద్దనో లేకపోతే ఏదో జరిగింది. జరిగినప్పుడు దానికి సంబంధించిన అంశాన్ని నా కొలీగ్ జర్నలిస్టు మూర్తి ఇంకో ఛానల్లో డిబేట్ పెట్టి ఇట్లా కూతుర్నే ఆయన రావద్దన్నారు అని చెప్పి ఆయన అన్నాడు. అప్పుడు ఆ డిబేట్లో మూర్తి కామెంట్ అది. నిన్న తండ్రి పార్థివ దేహాన్ని కూడా చూడడానికి కూతుర్ని వెళ్ళనివ్వకుండా పాపం మూట కట్టుకున్నారు వీళ్ళు. ఎంత ఎన్ని కొట్టుకున్నా తిట్టుకున్నా చనిపోయిన తర్వాత తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని ఎవరు ఆపకూడదు అని చెప్పి నేనన్నాను. దాన్ని పెట్టి ఏంటి మీరిద్దరు ముందు మాట్లాడుకోలేదా, ఆయన అట్లా అంటున్నాడు నువ్వు ఇట్లా అంటున్నావు అని లింక్ చేశారు. అంటే జనానికి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? నాకు నవ్వొచ్చింది. ఓరి మూర్ఖులారా, ఓరి అజ్ఞానులారా అనుకున్నా నేను. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అది గుర్తు వస్తుంది. రైట్, ఓకే, ప్రొసీడ్. ఫినిష్ చేస్తాను సార్. బ్రహ్మరామ గారిది ఒక కామెడీ బిట్ ఉంటుంది సార్. రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారనమాట, వీడు దొంగ చేసిన వెంటనే దొరికిపోవడం వీడికి అలవాటు. వీళ్ళదే అవును, వీళ్ళు ఫేక్ చేయటం, వీళ్ళు ఫేక్ చేశారని చెప్పి వెంటనే ప్రజలకు అర్థమైపోవటం, ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు తిన్నా మళ్ళీ అవి చేయటం వీళ్ళకి అలవాటు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఫౌండేషన్ సరిగ్గా లేదు. ఆయన ఫౌండేషన్, ఆయన పార్టీ నిర్మాణం, ఆయన పార్టీ పెట్టిన పరిస్థితులు అవేమీ సరిగ్గా లేనప్పుడు అయితే ప్రొఫెషనల్ దొంగలను తయారు చేయాలి, లేకపోతే అసలు అందరినీ మంచోళ్ళని తయారు చేయాలి. ఇలాంటి ఫేక్ దొంగలు తయారు చేస్తే దొరికిపోతూ ఉంటారు, ఆయన్ని దొరికిచ్చేస్తూ ఉంటారు, బుక్ చేస్తూ ఉంటారు. రైట్, ఎనీవే ఫైనల్గా ఉమేష్ గారు ఫైనల్గా ఒక కంక్లూజన్ ఇది చెప్పండి. ఈ ఫేక్ ఐడెంటిటీస్ని ఆపలేమా? ఇప్పుడు ఇండియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అది ఎక్స్, ఇంటర్నేషనల్ అయినా ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఇట్లాంటివి చాలా. ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదండి, ఒరిజినల్ నేమ్ ఇవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు ఉమేష్ చంద్ర అని మీ పేరుతో మీరు ఒక ఎక్స్లో అకౌంట్ ఉంది మీకు, అతని హ్యాండిల్ యూజర్ ఐడి ఏదో ఇస్తాడు, అది వేరు, పైన మీ పేరైతే ఉంటుంది కదా. అట్లాగే నాకు ఒకటి ఉంది, నా యూజర్ ఐడి వీకే ట్రూత్స్ అని ఉండొచ్చు, కానీ వెంకటకృష్ణ అనే పేరుతోనే ఉంటుంది. ఆ ఒరిజినల్ నేము, ఒరిజినల్ ఫోటో ఇది పెట్టకుండా ఆపలేమా? లేదు, పెట్టకుండా ఆపలేమా అంటే ఇది వన్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్ లో ఒక క్రైమ్ అండి ఇది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, సో అతి తెలివి ఎక్కువైపోయిన వాళ్ళందరూ ఇలాంటి వాటికి అన్నిటికీ రిసార్ట్ చేస్తుంటారు. అంటే వాటి లీగల్ కాన్సిక్వెన్సెస్ తెలియకుండా. ఇందాక లైక్ ఒక ప్యానలిస్ట్ గారు మాట్లాడుతూ లైక్ ఈ కేసులకు సంబంధించి ఇవన్నీ, మన విజయసాగర్ గారు అనుకుంటా, కేసులకు సంబంధించి ఇవన్నీ పెద్ద పట్టించుకునే అవకాశం ఉండదు అని మాట్లాడారు. సో ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి వెంకటకృష్ణ గారు చాలా కాదు ఉమేష్ చంద్ర గారు, సారీ కాదు మాకు బాగా అర్థమైంది, జనసేనకు అర్థమవుతుంది, వాళ్ళకి మాత్రం అర్థం కాదు. వాళ్ళు లైట్ గా తీసుకుంటారు, ఇగ్నోర్ చేస్తారు, లెక్క పెట్టరు. అలాంటి మనస్తత్వం అనేది ఎస్టాబ్లిష్ చేశాను. కరెక్ట్ అండి, కరెక్ట్, నాకు అది అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళందరూ కూడా నాతో కొంతమంది లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంటారు కాబట్టి, నాతో కొంచెం రెగ్యులర్ టచ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పాను, అది ఏ పార్టీ వారైనప్పటికీ. ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ వాడు ఏమనుకుంటున్నారంటే చాలా మంది ఎఫ్ఐఆర్ కడతారా, ఏం కడతా ఎఫ్ఐఆర్ అవుతుంది, 35(3) నోటీస్, 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకేంటి ఆ కేసులు ఎక్కడికి వెళ్ళిపోతే ఆ కేసులు మళ్ళీ మా తలకు చుట్టుకో కదా అనుకుంటున్నారు బేసిక్ గా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ చాలా మంది అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక కేసు మీ మీద పడిన తర్వాత ఆ ప్రొసీజర్ లో ఒక ఛార్జ్ షీట్ కనుక ఆ కేసులో పడితే మీరు కోర్టు చుట్టూ తిరగాలి. ఒకవేళ కనుక మీరు ఏదన్నా మాటలు సోషల్ మీడియాలో మాట్లాడే వాడి ఎవిడెన్స్లు కనుక వాళ్ళు తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మీరు క్వాష్ పిటిషన్ ఒకవేళ హైకోర్టులో వేసుకోవాలన్నా అది రాదు.
మీ పాస్పోర్ట్ ఏదైతే ఉన్నదో రెన్యువల్కి వెళ్తే పాస్పోర్ట్ రాదు. మీరు కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే మళ్ళా రెన్యువల్ కోసం వెళ్ళినా లేదా ఇంకోటి వెళ్ళినా ఎన్ఓసి నో అబ్జెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు. సో పాస్పోర్ట్ అంత ఈజీగాను రాదు, ఒకవేళ వచ్చినా సరే చాలా ఇబ్బందులతో వస్తుంది. ఇంకోటి ఏంటంటే సంవత్సరం పాటే ఇస్తారు, మామూలుగా 10 సంవత్సరాల పాటు ఇచ్చే పాస్పోర్ట్ ని కూడా. సో ఒక్కసారి మీరు చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇంతగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నామో ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, సో దీనిలో ఏదన్నా పోస్ట్ చేసుకోవచ్చు, ఎలా పోస్ట్ చేసుకోవచ్చు అంటే అది కార్యకర్తలు ఎవరైతే ఆ పోస్ట్ చేస్తున్నారో వారి విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కేసు కనుక మీ మీద కట్టబడితే, సో రేపు ఉదయం ఆ కేసు నిమిత్తం కోర్టు చుట్టూ తిరగాల్సింది మీరు. రేపు ఉదయం లేదు గవర్నమెంట్ జాబ్కు లేదు ఇంకో దానికో అప్లై చేసినప్పుడు ఆ కేసు మీ తలకి చుట్టుకుంటుంది. అదేవిధంగా రేపు ఏదన్నా కంట్రీకి వెళ్ళాలన్నో ఇంకో పర్పస్ కనో లేదా ఎడ్యుకేషన్ కనో ఇంకో దానికి వెళ్ళాలన్నప్పుడు పాస్పోర్ట్ అంత ఈజీగా రాదు. వచ్చిన పాస్పోర్ట్ సంవత్సరం మాత్రమే ఇస్తారు. సంవత్సరంలో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పైగా మీకు వీసా వచ్చే అవకాశం ఉండదు ఒక సంవత్సరం మీకు పాస్పోర్ట్ ఉందంటే. సో ఇలా చాలా ఇన్సిడెంటల్ గా చాలా పరిణామాలు ఉన్నాయి. అవి ఏం అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా పోస్ట్ చేసేస్తామని సోషల్ మీడియా ఎందుకు వెంకటకృష్ణ గారు మీరు నాకు అన్నట్టు ఆ ఎక్స్ ఏదైతే ఉన్నదో ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదన్నా నేను ఇలా మీడియాలో అది మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నాతో కూడా అలా మాట్లాడతావు ఇలా మాట్లాడతారు, బూతులు తెట్టలేదు అనుకోండి, టు బి వెరీ ఫేర్, అట్లా మాట్లాడతారు మీరు, ఇలా మాట్లాడతారు మీరు, నాతో కూడా చాలా మంది నన్ను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. నాకు అరౌండ్ ఒక 10 o'clock 11 o'clock నైట్ కాల్స్ కూడా వచ్చాయి. జస్ట్ బిఫోర్ ఐ థింక్ 3 months బిఫోర్ ది ఎలక్షన్స్. నేను ఏదో కొన్ని లీగల్ ఇష్యూస్ మీద నేను ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించకపోయినా, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు నేను అప్పుడు నాకు కాల్ వచ్చినైనా సరే, లేదా నా సోషల్ మీడియాలో నా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ నన్ను కొంచెం ఇబ్బందిగా మాట్లాడిన వ్యక్తుల మీద నేను కేసులు కట్టించాలంటే కట్టించవచ్చు. కానీ ఒక కేసు కట్టించి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగిపోతుంది, వాళ్ళ యొక్క ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఆగిపోతాయి, కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది, అడ్వకేట్లను కూడా వాళ్ళే పెట్టుకోవాలి. ఎంతో మంది ఇప్పటికి కూడా చెప్తున్నారు, ఎంతో మంది అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో కేసులు పడ్డప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు చాలా మంది కేసులు అయిపోయినప్పటికీ ఇంకా చాలా కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. సో ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలా. ఇవన్నీ అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కానీ లేదా ఒక అప్లికేషన్ లో కానీ ఇష్టానుసారంగా మాట్లాడేసిన సరే మా నాయకుడు చూసుకుంటారు, లేదా కాదు ఆయన ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళకి పోరాడండి, ఏమైనా అయితే ఏమవుతుంది, మహా అయితే 3 నెలలు జైల్లో ఉంటారు, ఆ 3 నెలలు నన్ను దచ్చుకుంటూ గడిపోయింది జైల్లో అంటున్నాడు. కానీ ఆ కేసు జీవితాంతం ఉంటది అని అనుకోవట్లేదు ఆయన. ఇంతసేపు నేను చెబుతున్నది కూడా వారి కోసం. కరెక్ట్. ఎవరైతే వాళ్ళ లీడర్లను ప్రభావితం ఏ లీడర్ అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కావచ్చు, రెడ్డి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా, పరిణామాలు ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో పెట్టి ఒక కేసు కనుక కట్టి ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే ఆ కేసులో మీరు న్యాయస్థానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు మీ పాస్పోర్టులు రావు, మీకు ఒక కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండవు, మీ జీవితం నిజం చెప్పాలని చాలా అగమ్యగోచరంగా తయారవుతుంది. ఈ విషయాలన్నీ అర్థం ఎవరు చెప్పారని ఎక్కడ పడి దగ్గర వెళ్ళి పోస్ట్ లేదు. పైగా ఇప్పుడు ఏమైందంటే మొత్తం అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్, అది వెదర్ ఇట్ ఈస్ పోలీస్ ఆర్ జ్యుడిషియరీ ఇంకోటి అన్ని కూడా టెక్నికల్ గా అన్ని ఇంటిగ్రేటెడ్ అవుతున్నాయి. ఈ ఇంటిగ్రేట్ అయినప్పుడు ప్రతి ట్రాక్ రికార్డు అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పేరు కొట్టగానే ఇతనికి సంబంధించిన హిస్టరీ ఏంటంటే మొత్తం వచ్చే ప్రమాదం ఉంది. వచ్చిందంటే పాస్పోర్ట్ కాదు, అది ఏమీ దొరకదు ఇక భవిష్యత్తులో. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతికితే మంచిది, ఏదో నోరుంది కదా అని ఎడాపెడా పారేసుకుంటే ఇంకా భవిష్యత్తు ఉండదు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, విద్యాసాగర్ గారు, కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి చర్చలో